నమస్తే, నా పేరు శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మీద ఈసెట్ కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. సో త్వరలో పడబోయే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో దాదాపు 2503 జేఎల్ఎం పోస్టులు పడబోతా ఉన్నాయి. సో వాటి కొరకని మన సాయి మీద కోటి సంస్థ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ద్వారా ఒక్కొక్క సబ్జెక్టులో అంటే మనకు ఉన్న సిలబస్లో అంటే ప్రీవియస్ సిలబస్ బేస్ చేసుకొని సో ఒక్కొక్క సబ్జెక్టు అంటే పవర్ సిస్టము, మిషన్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ప్రతి సబ్జెక్ట్ పైన ఒక గైడెన్స్ వెయిటేజ్ వీడియోస్ తీయడం జరుగుతూ ఉంది. సో ఇందులో భాగంగా ఈరోజు మనం పవర్ సిస్టమ్స్ అనే సబ్జెక్టు. సో ఎలక్ట్రికల్ వాళ్ళకి మెషన్స్ పవర్ సిస్టమ్ అంటే హార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఎదురాబాయ్ అంటే మెషన్స్ పవర్ సిస్టమ్ అంటారు జనరల్గా. సో అట్లాంటి దాంట్లో ఒక సబ్జెక్ట్ ఏంటంటే పవర్ సిస్టమ్. ఆ పవర్ సిస్టమ్ పైన మన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అశోక్ కుమార్ సార్ గారు ఇప్పుడు మీకు గైడెన్స్ వెయిటేజ్ దాంట్లో ఎట్లా అడుగుతారో చూస్తారు. సో ముఖ్యంగా మనం చెప్పుకుంటే పవర్ సిస్టంలో 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు: జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ప్రొటెక్షన్. సో జనరేషన్లో మళ్ళీ మనకు థర్మల్, హైడల్, న్యూక్లియర్, కాంబినేషనల్ పవర్ ప్లాంట్స్, నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. నాన్ కన్వెన్షనల్ తీసుకుంటే బయోగ్యాస్, బయోమాస్ కావచ్చు, సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా. అదేవిధంగా ట్రాన్స్మిషన్ లైన్స్ చూసుకుంటే బేసిక్ ఆన్ సాగ్, ఇన్సులేటర్, పర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, డిస్ట్రిబ్యూషన్ లైన్స్, నెక్స్ట్ ప్రొటెక్షన్కి వస్తే సర్క్యూట్ బ్రేకర్ రిలేస్. అయితే ఈ పవర్ సిస్టంలో జేఎల్ఎం సిలబస్కి మాత్రం వాడు ఎక్కువగా మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అడుగుతున్నది మాత్రం జనరేషన్ పైనే అడుగుతున్నాడు. ఎందుకంటే సిలబస్లో క్లియర్గా అక్కడ మెన్షన్ చేశాడు, ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్ అని పెట్టాడు హెడింగ్. ఆ ఎలక్ట్రికల్ పవర్ జనరేషన్లో మళ్ళీ పడేమనంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్స్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అని పెట్టాడు. ప్రొటెక్షన్ కూడా పెట్టలే, ప్రొటెక్షన్ కూడా లేదు. అయినప్పటికీ కూడా ప్రొటెక్షన్ కూడా కొద్దిగా మీకు నేర్పిస్తాం. ఎందుకంటే జేఎల్ఎంకే కాకుండా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి కూడా ఉపయోగపడేటట్టు ఈ వీడియోస్ అన్ని అప్డేట్ చేసి రిలీజ్ చేస్తున్నాము. కాబట్టి దయచేసి మై డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఇప్పటికి కూడా డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు మన సాయి మీద .in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సాయి మీద .in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్ సాయి మీద ఈసెట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మీకు అప్డేట్స్ వస్తాయి. జేఎల్ఎం ఎగ్జామ్ జరిగేంత వరకు ఎగ్జామ్ ప్రతి సబ్జెక్ట్ యొక్క వెయిటేజ్, గైడెన్స్, మోటివేషన్, దీనితో పాటుగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, బిట్స్ అండ్ బైట్స్ అని కూడా తీయబోతా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు సాయి మీద ఈసెట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేయండి, రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి మీకు. అదేవిధంగా మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన కోర్స్ ఎట్లా ఉందో మీకు తెలుస్తుంది. మన కోర్స్ ఇప్పుడు దాదాపు బిఫోర్ నోటిఫికేషన్ జాయిన్ అయ్యే వాళ్ళందరికీ 50% ఆఫ్ కూడా ఇస్తూ ఉన్నాం. సో మరిన్ని వివరాలకై కింద స్క్రోలింగ్లో ఉన్న నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో మీరు మొత్తం పవర్ సిస్టమ్ యొక్క వెయిటేజ్, దాన్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, తర్వాత దాని గైడెన్స్, తర్వాత దాని యొక్క బిట్స్ అండ్ బైట్స్, కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా దీనిలో చెప్పడం జరుగుతుంది. వీడియో కంప్లీట్గా వాచ్ చేసి రెగ్యులర్గా ప్రాక్టీస్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi my dear student, myself is Ashok Kumar. I am the electrical faculty. I have 10 years experience in this field. Especially JLM కి నేను అరౌండ్ ఒక 10 బ్యాచెస్ దాకా JLM వరకు చెప్పాను. సో చాలామందికి నేను ఎవరంటే తెలుసు. బట్ ఈ సెషన్లో మనం వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫర్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ పవర్ సిస్టమ్. ఈ పవర్ సిస్టమ్ మనకి అకార్డింగ్ టు ద ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ సిలబస్ ప్రకారం మనకి చాప్టర్ 10th చాప్టర్ ఇచ్చాడు. చాప్టర్ 10th చాప్టర్గా మన దీన్ని ప్రొవైడ్ చేశాడు. ఈ పవర్ సిస్టమ్ నుంచి మనకి అరౌండ్ 5 to 8 మార్క్స్ దాకా వస్తాయి. అంటే డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ బట్టి మార్క్స్ కూడా డిసైడ్ అవుతాయమ్మా. ఓకే, సో మీరు రేపొద్దున జేఎల్ఎం రిక్రూట్ అయిపోయిన తర్వాత మీరు సబ్ ఇంజనీర్గా వర్క్ చేయాల్సింది, దట్ మీన్స్ జూనియర్ లైన్మెన్గా వర్క్ చేయాల్సింది సబ్స్టేషన్ నథింగ్ బట్ ఈస్ అ పవర్ సిస్టమ్నా. సో డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్ డెప్త్నెస్ బట్టి, సబ్జెక్ట్ ఇంపార్టెన్స్ బట్టి మినిమం 5 to 8 మార్క్స్. లాస్ట్ ప్రీవియస్ ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్ చూస్తే అరౌండ్ 7 మార్క్స్ దాకా వచ్చినాయి ఫ్రమ్ పవర్ సిస్టమ్ నుంచి. ఓకే, సో అసలు వాట్ అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. అసలు పవర్ సిస్టమ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది పవర్ సిస్టమ్ ఇన్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ అనేది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, సిస్టమ్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు దీని యొక్క మీనింగ్ ఏంటి చూద్దాం. సిస్టమ్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ సిస్టమ్గా తీసుకుంటాం. పవర్ సిస్టమ్ అంటే ఏంటమ్మా? ద సిస్టమ్ విచ్ కెన్ బి డిస్కస్ జనరేషన్, ట్రాన్స్మిషన్,
and distribution is called as power system. Okay, so generation మన జనరల్గా తెలంగాణ స్టేట్లో చూస్తే లైక్ కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్, ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ రామగుండం, ఇలా డిఫరెంట్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఆ పవర్ ప్లాంట్ నుంచి మనం ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేస్తాం బేసికల్లీ. ఇస్ క్లియర్ మై పాయింట్? ఇక్కడ వరకు అందరికీ అర్థమవుతుంది కదా. సో ఈ ఎలక్ట్రికల్ పవర్ని ఏం చేయాలి, కన్జ్యూమర్స్ వరకు ట్రాన్స్ఫర్ చేయాలి, అట్ ద సేమ్ టైం దాన్ని డిస్ట్రిబ్యూట్ కూడా చేయాలి. ట్రాన్స్ఫర్ చేయాలి, డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ఎలక్ట్రికల్ పవర్ని ఫస్ట్ మనం ఏం చేస్తాం, జనరేట్ స్టేషన్లో జనరేట్ చేస్తాం. అందుకే ద కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాడు. అంటే జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, ఈ మొత్తాన్ని కలిపి మనం ఏం తీసుకుంటాం, పవర్ సిస్టమ్గా తీసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జనరేషన్. ఈ జనరేటింగ్ పవర్ ప్లాంట్స్ నుంచి మనం ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేస్తాం. సో యాక్చువల్గా మనకి ఇండియాలో, అక్రాస్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ ది ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ ఫ్రమ్ ద కన్వెన్షనల్ సోర్సెస్ నుంచే వస్తుంది. అసలు టైప్ ఆఫ్ సోర్సెస్ మనం తర్వాత చెప్దాం. ఫస్ట్ ఒక ఇంట్రడక్షన్ చూద్దాం, అసలు పవర్ సిస్టమ్ అంటే ఏంటి అని ఇంట్రడక్షన్ చేసిన తర్వాత జనరేషన్లో మళ్ళీ ఏ టాపిక్స్ ఉంటాయి, ట్రాన్స్మిషన్లో టాపిక్స్ ఏముంటాయి, డిస్ట్రిబ్యూషన్ లైన్స్ అంటే ఏంటో చూద్దాం, రైటా. సో ఈ జనరేట్ స్టేషన్ నుంచి ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తాం, ఏసీ పవర్ని, ఆల్టర్నేటింగ్ కరెంట్స్ని. ఈ జనరేట్ స్టేషన్ మోస్ట్ ఆఫ్ ది కన్వెన్షన్ సోర్సెస్ లైక్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటాడు. థర్మల్ పవర్ ప్లాంట్ అంటే ఏంటి, యాక్చువల్గా థర్మల్ అంటే హీట్ అనమాట, హీట్ బేస్డ్ పవర్ ప్లాంట్స్. థర్మల్ పవర్ ప్లాంట్ అంటే దీంట్లో మన కోల్ అనే ఒక సోర్స్ యూస్ చేసి, సోర్స్ అంటే వనరు, కోల్ అనే ఒక సోర్స్ని యూస్ చేసి మనం ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేస్తున్నాం కాబట్టి దాన్ని థర్మల్ అంటాం. హైడల్ అంటే సింపుల్గా జల విద్యుత్ కేంద్రం, తెలుగులో ఏమంటాం అంటే దీన్ని జల విద్యుత్. అంటే సపోజ్ మనకి తెలంగాణలో మనకి 2-3 జల విద్యుత్ కేంద్రాలు కూడా ఉన్నాయి. ఒకటేమో శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం, అలాగే నాగార్జున సాగర్ జల విద్యుత్ కేంద్రం. ఈ రెండు కూడా మనకి మేజర్ జల విద్యుత్ కేంద్రాలు. ఓకే, ఈ జల విద్యుత్ కేంద్రాల నుంచి కూడా మనం ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేస్తాం. ఓకే, తర్వాత న్యూక్లియర్ అంటే అణు విద్యుత్ కేంద్రం. ఓకే, యురేనియం, థోరియం అనే రెండు రకాల ఇంధనాలు యూస్ చేసి మనం ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేయడం. సో యాక్చువల్గా థర్మల్ పవర్ ప్లాంట్ చాలామంది చూసుంటారు మన తెలంగాణలో. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ జనరల్గా లోడ్ సెంటర్స్కి లేదా వెరీ పాపులేటెడ్ ఏరియాస్కి దూరంగా ఉంటాయి. ఓకే, నాట్ ఓన్లీ థర్మల్, ఈవెన్ ద న్యూక్లియర్ అయినా లేదా గ్యాస్ పవర్ ప్లాంట్స్ అయినా డీజిల్ పవర్ ప్లాంట్స్ అయినా ఏవైనా కూడా మనకి సిటీస్కి చాలా దూరంగా ఉంటాయి. ఎందుకంటే దానికి 2 రీజన్స్. ఒకటి పొల్యూషన్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్, లాట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ డెవలప్ అవుతుంది. అండ్ ఇంకో రీజన్ ఏంటంటే ల్యాండ్ ఆల్సో ఇంపార్టెంట్, ల్యాండ్ కాస్ట్. ఇప్పుడు మన విలేజెస్లో పవర్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసాం అనుకోండి, ల్యాండ్ కాస్ట్ చాలా చీప్గా ఉంటుంది. అదే సిటీస్లో ఇన్స్టాల్ చేసాం అనుకోండి, ల్యాండ్ కాస్ట్ చాలా హై ఉంటుంది. ఆ 2 రీజన్స్ వల్ల మోస్ట్ ఆఫ్ ది పవర్ ప్లాంట్స్ ఏంటంటే ఈ లోడ్కి చాలా దూరంగా ప్రొవైడ్ చేస్తాం. సో ఇక్కడ ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేస్తున్నాం. ఈ పవర్ని ఏం చేయాలి, మనం ట్రాన్స్మిట్ చేయాలి. ఎలా ట్రాన్స్మిట్ చేస్తాం, విత్ క్యారీ బ్యాగ్సా? ఇట్ నాట్ పాసిబుల్ త్రూ క్యారీ బ్యాగ్స్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్, హౌ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్? విత్ హెల్ప్ ఆఫ్ కండక్టర్స్. ఓకే, ఎలక్ట్రికల్ పవర్ని విత్ హెల్ప్ ఆఫ్ కండక్టర్స్ ద్వారా ఎలక్ట్రికల్ పవర్ని మనం ఏం చేస్తామా, ట్రాన్స్మిట్ చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ ట్రాన్స్మిషన్ లైన్స్. వాట్ ఈస్ ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్? టు ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రికల్ పవర్. ఎక్కడి నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి, జనరేషన్ నుంచి లోడ్ సెంటర్స్కి ట్రాన్స్ఫర్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రాన్స్మిషన్ లైన్స్గా తీసుకుంటాం. దిస్ ఈస్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ దిస్ ఈస్ ద జనరేషన్. ఓకే, జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ లైన్. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ చేసే ఎలక్ట్రికల్ పవర్ని డిఫరెంట్ కన్జ్యూమర్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎందుకు సార్ అంటే, వాట్ ఈస్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ కన్జ్యూమర్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ సైడ్ అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ సైడ్లో ఏమి డిఫరెంట్ కన్జ్యూమర్స్ ఉంటారు? డొమెస్టిక్, ఇండస్ట్రియల్, దట్ మీన్స్ డొమెస్టిక్ మీన్స్ ఇల్లు, మన ఇల్లు, ఇండస్ట్రియల్ మీన్స్ పరిశ్రమలు, ఓకే, కమర్షియల్ మీన్స్ షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఓకే, అండ్ అగ్రికల్చర్, వ్యవసాయ పొలాల్లో ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి. అలాగే స్ట్రీట్ లైట్స్ అని తెలుసు కదమ్మా. సో డిఫరెంట్ కన్జ్యూమర్స్కి రిక్వైర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సింగిల్ ఫేస్ కన్జ్యూమర్ ఉన్నాడు అంటే మన డొమెస్టిక్ అనమాట, వాడికి ఎంత వోల్టేజ్ కావాలి? 230 volts కావాలి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. 230 volts, 50 Hz ఫ్రీక్వెన్సీ. JLM మీన్స్ వెరీ బేసిక్ కాన్సెప్ట్స్ ఆర్ ఆస్కింగ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్.
జేఎల్ఎం అంటేనే బేసిక్స్ అనమాట. సో బేసిక్స్ ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ అవుతామో మిగతా అన్నీ చాలా ఈజీ అవుతాయి. మిమ్మల్ని అడిగేది కూడా చాలా బేసిక్స్ అడుగుతాడు, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆ బేసిక్స్ క్వశ్చన్స్ని మనం ఎలా అటెంప్ట్ చేయాలి అంటే ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది కావాలి మనకి. ఆ గైడెన్స్ ద్వారానే మనం ఇలాంటి చిన్న చిన్న జాబ్స్ కూడా, చిన్న చిన్న జాబ్ అని కూడా కొంచెం చెప్పకూడదమ్మా. ఎందుకు సార్ అంటే ఇప్పుడు జేఎల్ఎం రిక్రూట్ అయితే అరౌండ్ 40,000 దాకా మనకి శాలరీ వస్తుంది. మరి బయట 40,000 జేఎల్ఎం ఐటీఐ బేస్ స్టూడెంట్స్కి ఎవరు ఇస్తున్నారు? ఓకే, అండ్ ఇట్స్ వెరీ సెక్యూర్డ్ జాబ్ అనమాట. సో దీనికి మినిమం గైడెన్స్ ఉండి ఆ గైడెన్స్ ప్రాపర్గా మనం మూవ్ అవుతుంది. గైడెన్స్ మేమేమైతే చెప్తామో ఆ ఏమైతే టాపిక్స్ చెప్పామో ఆ టాపిక్స్ని ప్రాపర్గా అనలైజ్ చేసుకొని మనం ముందుకెళ్తే జేఎల్ఎం జాబ్ కొట్టడం, అచీవ్ చేయడం పెద్ద కష్టమేం కాదు అది. ఓకే, సో ఇక్కడ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆల్రెడీ 5 to 6 బ్యాచెస్ చెప్పున్నాం కాబట్టి ఒక ఐడియా ఉంటుంది ఏ టాపిక్ నుంచి వస్తుంది, ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావు. ఓకే, సో ఇక్కడ చూద్దాం మళ్ళీ ఒకసారి. జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ వన్ మోర్ ఈస్ డిస్ట్రిబ్యూషన్ లైన్. డిస్ట్రిబ్యూషన్ లైన్ ఏంటంటే ఒక్కొక్క కన్జ్యూమర్కి ఒక్కొక్క వోల్టేజ్ కావాలి. ఇప్పుడు సపోజ్ సింగిల్ ఫేస్ కన్జ్యూమర్ ఉన్నాడు. సింగిల్ ఫేస్ అంటే ఓన్లీ వన్ ఫేస్ ఈజ్ రన్నింగ్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ న్యూట్రల్ వైర్స్ నుండే ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్ ఏంటి? డొమెస్టిక్ అనమాట. అడుగుతాడు సింగిల్ ఫేస్ కన్జ్యూమర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటన్నా అంటే డొమెస్టిక్ అని చెప్తాం. ఈ డొమెస్టిక్ కన్జ్యూమర్కి రిక్వైర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ ఎంత? 230 volts 50 Hz. 50 Hz అనేది ఫ్రీక్వెన్సీ అనమాట. ఓకే, ఐటీఐ చేసిన ప్రతి వాళ్ళకి ఈ టెర్మినాలజీ తెలుస్తూ ఉంటాయి. ఓకే, ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉన్న ప్రతి వాళ్ళకి ఈ టెర్మినాలజీస్ ఐడియా ఉంటాయి. 230 volts 50 Hz ఫ్రీక్వెన్సీ. హెడ్జ్ అంటే ఫ్రీక్వెన్సీ. 230 volts దట్ ఈస్ అ వోల్టేజ్. ఇది సింగిల్ ఫేస్ కన్జ్యూమర్కి రిక్వైర్మెంట్ ఆఫ్ వోల్టేజ్. ఓకే, అదే 3 phase కన్జ్యూమర్స్ ఉంటారు. వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ 3 phase కన్జ్యూమర్స్? వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ 3 phase కన్జ్యూమర్స్? కమర్షియల్, అగ్రికల్చర్స్. ఓకే, అగ్రికల్చర్ మీన్స్ వ్యవసాయ పొలాలు. ఓకే, కమర్షియల్ మీన్స్ షాపింగ్ కాంప్లెక్స్. వీళ్ళు అంటారు. వీడికి ఎంత వోల్టేజ్ కావాలి? 440 volts. ఇయర్ ఫ్రీక్వెన్సీ ఆల్సో 50 Hz అనమాట. ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్ 50 Hz. బట్ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ వోల్టేజ్? 440 volts. అగ్రికల్చర్ అండ్ కమర్షియల్. అండ్ వన్ మోర్ 3 phase కన్జ్యూమర్ ఇస్ దేర్ నా. వాడు ఎవడమ్మా? ఇండస్ట్రియల్. వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ వోల్టేజ్ నా ఇండస్ట్రియల్కి? 11 kV కావాలి. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి కదమ్మా. సో వోల్టేజ్ కూడా ఎక్కువ వోల్టేజ్ కావాలి, 11 kV. ఇలా సింపుల్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి మిమ్మల్ని. మీరు ప్రీవియస్ ఎన్పిడిసిఎల్ అండ్ ఎస్పిడిసిఎల్ పేపర్లు చూసినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ మనకు తగులుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ జనరేషన్ అన్నాను. జనరేషన్లో జనరేట్ చేసే వోల్టేజ్ ఎంత అని అడుగుతాడు ఎక్కువసార్లు. ఎంత వోల్టేజ్ జనరేట్? కామన్గా జనరేట్ చేసే వోల్టేజ్ 11 kV అనమాట. జనరలీ జనరేట్ స్టేషన్లో జనరేట్ చేసే వోల్టేజ్ ఎంత సార్ అంటే 11 kV. ఇప్పుడు ఈ 11 kV ఒక 300 kilometers లోడ్స్ అంటే ఇప్పుడు జనరేషన్ స్టేషన్ ఉంది. ఓకే, ఇప్పుడు సపోజ్ కేటీపీఎస్ ఉందమ్మా, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. అక్కడ నుంచి హైదరాబాద్కి ఎలక్ట్రికల్ పవర్ మనం ట్రాన్స్ఫర్ చేయాలి విత్ హెల్ప్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. అరౌండ్ ఒక 200 kilometers ఉంటాయి. సార్ మా ఊరు అంత ఉండదు సార్, మళ్ళీ సీరియస్ అవ్వద్దు, జస్ట్ అప్రాక్సిమేట్ వాల్యూస్. ఇప్పుడు ఈ 200 kilometers మనం ఏం చేయాలి? పవర్ని ట్రాన్స్ఫర్ చేయాలి. లెంత్ ఎక్కువ, డిస్టెన్స్ హెవీ ఉంది. దట్ మీన్స్ అరౌండ్ 200 kilometers దాకా ఉంది. సో పవర్ మనం ఏం చేయాలి? ట్రాన్స్ఫర్ చేయాలి. మరి పవర్ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే మనకి విత్ హెల్ప్ ఆఫ్ కండక్టర్ ద్వారా ఒకే ఒక ఛాన్స్ ఉంది. త్రూ కండక్టర్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తాం పవర్ని. అయితే ఎప్పుడైతే కండక్టర్ లెంత్ పెరుగుతుందో దాంట్లో రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అని కాన్సెప్ట్స్ ఉంటాయి. లాసెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే కండక్టర్ లెంత్ పెరుగుతుందో అనుకోండి, లాసెస్ పెరుగుతాయి. ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక 100 kilometers రన్ చేయమంటే పరిగెత్తుతాం. అదే 300 kilometers రన్ చేయమంటే, 100 kilometers రన్ చేయమంటే మనలో ఉన్న శక్తి ఏదైతే ఉందో అది లూజ్ అవుతాం లేదా? ఇదే సింపుల్ అంతే. ఇక్కడ కూడా లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎక్కువ ఉంది. సో ఈ 11 kV మనం మెయింటైన్ చేయాలి. సో ఎండ్ ఆఫ్ దిస్ ట్రాన్స్మిషన్ లైన్ మళ్ళీ 11 kV మనకి మెయింటైన్ కాదు. అంటే బికాజ్ మోర్ లాసెస్, ఎక్కువ వోల్టేజ్ లాస్ అయిపోతాం. అందుకని ఏం చేస్తాం? ట్రాన్స్మిషన్ లైన్లో వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసి వోల్టేజ్ వాల్యూని ఇంక్రీజ్ చేస్తాం. దట్ మీన్స్ స్టెప్ అప్ అంటాం మన టెర్మినాలజీలో. వోల్టేజ్ని స్టెప్అప్ చేయాలన్నా స్టెప్ డౌన్ చేయాలన్నా ట్రాన్స్ఫార్మర్ అని ఒక డివైస్ వాడతాం. ప్రతి వాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ గురించి ఒక ఐడియా ఉంటుంది. టు ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రికల్ పవర్ ఫ్రమ్ వన్ సర్క్యూట్ టు అనదర్ సర్క్యూట్. ఓకే, ఈ ట్రాన్స్ఫర్ ఏం చేస్తుంది? వోల్టేజ్ని స్టెప్అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేస్తుంది. ఇప్పుడు 11 kV ఉంది నాన్న, ఇది జనరేట్ స్టేషన్ జనరేట్ చేసే వోల్టేజ్ అనమాట.
ఓకే, కామన్గా. అయితే మోడర్న్ థర్మల్ పవర్ ప్లాంట్, ఇప్పుడు ఎన్టీపీసీ ఇస్ మోడర్న్ థర్మల్ పవర్ ప్లాంట్. మోడర్న్ థర్మల్ పవర్ ప్లాంట్లో మనం జనరేట్ చేసే వోల్టేజ్ ఎంత సార్ అంటే 33 kV. జాగ్రత్త చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తాయి. ఓకే, ఇప్పుడు సపోజ్ మనకి కేటీపీఎస్ ఉంది కదా, కేటీపీఎస్ కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. ఈ కేటీపీఎస్ జనరేట్ చేసే వోల్టేజ్ 11 kV, జనరేట్ చేసే పవరు 500 మెగావాట్స్. ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. మిమ్మల్ని ఓకే ఇన్డెప్త్ నాలెడ్జ్, ఇన్డెప్త్ క్వశ్చన్స్ ఏం అడగడు, స్టాండర్డ్ క్వశ్చన్స్. అసలు వీడికి పవర్ సిస్టమ్ మీద అసలు ఐడియా ఉందా లేదా అంతే మిమ్మల్ని టెస్ట్ చేసేది. మిమ్మల్ని కూడా ఏ రేంజ్ క్వశ్చన్లు అడిగారు అనుకోండి, మరి వాళ్ళకి ఇచ్చే శాలరీ నీకు ఇచ్చే శాలరీ ఒకటి కాదు కదా, రైటా? నీ వర్క్ చేయాలి, అతని వర్క్ ఏ వర్క్ చేయాలి. సో అందుకే ఎగ్జామినేషన్ పేపర్ డిజైన్ చేయడం కూడా సింపుల్ క్వశ్చన్ కానీ డిజైన్ చేస్తాడు. చూడండి, మన జనరేట్ స్టేషన్లో జనరేట్ చేసే వోల్టేజ్ ఎంతమ్మా? 11 kV. జనరేట్ చేసే పవర్ ఎంతమ్మా? పవర్ ఎప్పుడు కూడా వాట్స్లో ఉంటుంది, వోల్టేజ్ ఎప్పుడు ఇన్ వోల్ట్స్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, యూనిట్స్ అనమాట, రైట్? సో ఇది కేటీపీఎస్ ప్రజెంట్ ఇప్పుడు జనరేట్ చేస్తున్నాం. అదే మోడర్న్ థర్మల్ పవర్ ప్లాంట్. మోడర్న్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎగ్జాంపుల్ ఏందిరా సార్ అంటే ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటాం. ఇది రామగుండంలో ఉంది నాన్న. ఇది మోడర్న్ థర్మల్ పవర్ ప్లాంట్. కానీ మోడర్న్ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి జనరేట్ చేసే వోల్టేజ్ 33 kV నాన్న, అండ్ జనరేట్ చేసే పవర్ 1000 మెగావాట్స్ అండి. ఇవన్నీ మీరు టక్క గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మీరు ఈ టైంలో కష్టపడితేనే మనం సక్సెస్ అవ్వగలుగుతాం. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ జాయిన్ అవ్వడం వేరు, నోటిఫికేషన్ రాకముందు కోచింగ్లో జాయిన్ అవ్వడం వేరు. అంటే ఇక్కడ ఎక్కువ సబ్జెక్ట్ చెప్పడం ట్రై చేస్తాం, స్లోగా చెప్తాం, అట్ ద సేమ్ టైం మీకు ఎక్కువ చదువుకోవడానికి ఎక్కువ టైం ఉంటుంది. ఓకే, సో అది. సో ఇక్కడ జనరేట్ చేసే వోల్టేజ్ ఎంత అండి? ఇప్పుడు సపోజ్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి సార్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద వోల్టేజ్ ఈజ్ ఎ జనరేటింగ్ వోల్టేజ్ అంటాడు. 11 kV, 66 kV, 132 kV అండ్ 220 kV. ఇచ్ ఈజ్ రైట్ ఆన్సర్. 11 kV కరెక్ట్ ఆన్సర్. కే అంటే కిలో అని, కిలో అంటే 10⁻³ అంటే సింపుల్గా 1000 అని చెప్తా. 11,000 volts అని చెప్పాలా. ఓకే, కామన్గా జనరేట్ చేసే వోల్టేజ్ ఎంత? 11 kV. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద వోల్టేజ్ మోడర్న్ జనరేటింగ్ వోల్టేజ్ అంటాడు. అంటే మోడర్న్ మీన్స్ కొత్తగా ఎస్టాబ్లిష్డ్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ తెలంగాణ వచ్చిన తర్వాత మనకి 2-3 థర్మల్ పవర్ ప్లాంట్ తెలంగాణ గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసింది, లైక్ భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అని, అలాగే రామగుండంలో ఇంకో న్యూ పవర్ ప్లాంట్. ఇప్పుడు ఎన్టీపీసీ అన్నారు కదమ్మా, దీనికి మన స్టేట్కి సంబంధం లేదు, నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్. ఇది కేటీపీఎస్ స్టేట్ పవర్ ప్లాంట్. ఈ పవర్ ప్లాంట్ మన తెలంగాణ గవర్నమెంట్ రన్ చేస్తుంది, కానీ ఎన్టీపీసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ప్లాంట్, సెంట్రల్లో గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఓకే, కాకపోతే ఇక్కడ జనరేట్ చేసిన పవర్లో ఒక 30% తెలంగాణ గవర్నమెంట్కి వస్తుంది, ఎందుకంటే తెలంగాణలో ఉన్న కోల్ మైన్స్ని యూటిలైజ్ చేసుకునే కదా ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తున్నాం. అది కాన్సెప్ట్ అనమాట, రైట్? సో చూడండి, ఎగ్జామినేషన్లో 2 questions ఎలా వస్తాయంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ది జనరేటింగ్ వోల్టేజ్, విచ్ ఆఫ్ ది ఇచ్చిన వోల్టేజ్లో ఏ వోల్టేజ్ జనరేటింగ్ వోల్టేజ్ అంటే 11 kV ప్లస్ మనం కరెక్ట్ చేస్తాం. మోడర్న్ జనరేటింగ్ వోల్టేజ్ ఏంటి ఎంత సార్ అంటే 33 kV. మోడర్న్ అనే వర్డ్ యూజ్ చేయాలా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద వోల్టేజ్ మోడర్న్ జనరేటింగ్, మోడర్న్ వర్డ్ కనబడిందా 33 kV పెట్టాలా, మోడర్న్ వర్డ్ కనబడలేదా 11 kV తీసుకోవాలి. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ కావాలి. సింగిల్ ఫేజ్ సప్లై వోల్టేజ్ ఎంత? 230 volts. సబ్జెక్ట్ మీరు వింటాం కాదు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్, సబ్జెక్ట్ని మనం కాంపిటేటివ్ బిట్స్గా కన్వర్ట్ చేసుకోవాలా, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైందమ్మా? సో ఇక్కడ మనం ఈ 30 minutes 40 minutes 50 minutes వీడియోస్లో మొత్తం పవర్ సిస్టమ్ మొత్తం ఎవ్రీ పాయింట్ చెప్పలేం, కానీ ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ అవి డిస్కస్ చేస్తాం అన్నమాట, రైట్? సో ఇప్పుడు మనం ఈ వోల్టేజ్ని మనం ట్రాన్స్మిట్ చేసే ప్రాబ్లం ఏంటి? లాసెస్ పెరుగుతున్నాయి. సో అందుకని ఏం చేస్తాం, వోల్టేజ్ స్టెప్అప్ చేస్తున్నాం విత్ హెల్ప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అనే డివైస్ యూజ్ చేసి స్టెప్అప్ చేస్తాం. ఎంతవరకు స్టెప్అప్ చేయాలా? అసలు ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 66 kV నుంచి స్టార్ట్ అవుతుందమ్మా ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజ్. 66 kV, 132 kV, 220 kV, 400 kV అండ్ ఫైనలీ 760 kV. ఇవన్నీ కూడా మనకి ట్రాన్స్మిషన్ లైన్ యొక్క వోల్టేజెస్. ఇప్పుడు సపోజ్ ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నానమ్మా, ఈ ట్రాన్స్ఫార్మర్ మన టాపిక్ కాదు కాబట్టి నేను పెద్దగా ఇన్డెప్త్గా ఏం చెప్పట్లేదు. ట్రాన్స్ఫార్మర్లో 2 windings ఉంటాయి, ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, సెకండరీ వైండింగ్. ఇప్పుడు ఈ సెకండరీ వైండింగ్కి నేను ప్రైమరీ వైండింగ్కి 11 kV ఇస్తున్నాను. ఓకే, దీన్ని ఏం చేస్తుంది, ఎదర్ స్టెప్అప్ అని చేయొచ్చు, స్టెప్ డౌన్ అని చేయొచ్చు. ట్రాన్స్ఫార్మర్కి వోల్టేజ్ స్టెప్అప్ చేసే కెపాసిటీ ఉంటుంది, స్టెప్ డౌన్ చేసే కెపాసిటీ రెండు ఉంటాయి.
అయితే మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్స్లో యూజ్ చేసే ట్రాన్స్ఫార్మర్ స్టెప్అప్ ట్రాన్స్ఫార్మర్సే. వోల్టేజ్ స్టెప్అప్ చేయాలి. సో ఎంత చేయాలి? 66 kV చేయాలా, 132 kV చేయాలా, 220 kV చేయాలా, 400 kV చేయాలా అనేది మనం అక్కడ ట్రాన్స్మిషన్ యొక్క లెంత్ మీద అదే విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసే పవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు సపోజు నేను ట్రాన్స్మిషన్ లెంత్ మోర్ దాన్ 500 కిలోమీటర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి పవర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. దాని యొక్క లెంత్ మోర్ దాన్ 500 కిలోమీటర్స్ ఉంది. అలాంటి కండిషన్లో మనం 400 kV కానీ 765 kV కానీ మెయింటైన్ చేస్తాం. లేదు 500 కిలోమీటర్స్ కన్నా తక్కువ ఉంది, అప్ టు 220 kV స్టెప్అప్ చేస్తాం. అర్థమైందా? అంటే ట్రాన్స్ఫార్మర్ అని ఒక డివైస్ యూజ్ చేసి నేను వోల్టేజ్ని స్టెప్అప్ చేసిన తర్వాత పంపిస్తున్నాను ట్రాన్స్మిషన్ లైన్లోకి. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను ఏం చేస్తాను, 66 kVని ట్రాన్స్ఫార్మర్ సింబల్ లైక్ ఇలా రిప్రజెంట్ చేస్తాం సింపుల్గా. ఓకే, ఇది 11 kVని 132 kV వరకు స్టెప్అప్ చేశారు. అంటే లెంత్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ తక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు ఈ 132 kVని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కానీ డిస్ట్రిబ్యూటర్కి ఎంత కావాలి? డొమెస్టిక్ కోడ్కి 230 volts కావాలి. కానీ ఇక్కడ ఎంత వోల్టేజ్ ఉంది? 132 kV ఉంది. 132 kV వోల్టేజ్ మనం ట్రాన్స్మిట్ చేసాం లైన్లోకి. డొమెస్టిక్ కోడ్కి ఎంత కావాలి? 230 volts. కమర్షియల్కి 440 volts. అది ఇండస్ట్రియల్ 11 kV. ఇప్పుడు 132 kV ఒక డొమెస్టిక్ ఇచ్చాం అనుకోండి, ఇక ఏముండదు, మొత్తం యాష్ అయ్యి బూడిదే. అంటే అంత వోల్టేజ్ మనం విస్టాండ్ చేసే కండక్టర్ మన దగ్గర ఉండవు. అందుకని మళ్ళీ ఏం చేయాలి? ఈ వోల్టేజ్ని 132 kVని మళ్ళీ ఏం చేయాలి? స్టెప్ డౌన్ చేయాలి. మళ్ళీ స్టెప్ డౌన్ చేయాలంటే మళ్ళీ ఏం కావాలి? ట్రాన్స్ఫార్మర్స్ కావాలి. అంటే సబ్జెక్ట్కి ఒకదానికి ఒక లింక్ ఉంటుందమ్మా. మెషిన్స్, పవర్ సిస్టమ్ సపరేట్ చెప్తాం కానీ అంతా అన్ని సబ్జెక్టులు కలిపితేనే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాం? దాని ఎక్కడైతే స్టెప్ డౌన్ జరుగుతుందో దాన్ని డిస్ట్రిబ్యూషన్ లైన్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఏం జరుగుతుంది సార్ అంటే సింపుల్గా ఏం చెప్పాలి? డిస్ట్రిబ్యూట్ ఎలక్ట్రికల్ పవర్, డిఫరెంట్ కన్స్యూమర్కి ఎలక్ట్రికల్ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం అని చెప్తాం. మళ్ళీ డిస్ట్రిబ్యూషన్లో ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ ఉంటాయి, సెకండరీ డిస్ట్రిబ్యూషన్స్ లైన్స్ ఉంటాయి. ప్రైమరీ, సెకండరీ. ఓకే, కానీ ఈ పాయింట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఇంకొంచెం క్లియర్గా చెప్దాం, కంగారు ఏం లేదు. ఓకే, ఈ పాయింట్స్ అర్థమైంది. ఇప్పుడు దీంట్లోంచి మనకి సార్ మా JLM ఎగ్జామ్కి ఏ క్వశ్చన్స్ అడుగుతాడు? ఒక 3 questions చాలా ఇంపార్టెంట్ నాన్న. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరేటింగ్ వోల్టేజ్ చెప్పండి? 11 kV. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వోల్టేజ్ మోడర్న్ జనరేటింగ్ వోల్టేజ్? 33 kV. అక్రాస్ ఇండియా మొత్తం మీద హైయెస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వోల్టేజ్ ఎంత? ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్ అడిగాడమ్మా ఈ క్వశ్చన్ని. అక్రాస్ ఇండియా హైయెస్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వోల్టేజ్. చూడండి, నేను ట్రాన్స్మిషన్ లైన్ వోల్టేజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందని చెప్పాను? 66 kV స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. 130 kV, 220 kV, 400 kV, 760. హైయెస్ట్ వోల్టేజ్ ఎంత? 760. ఇదే హైయెస్ట్ వోల్టేజ్. అక్రాస్ ఇండియా హైయెస్ట్ ట్రాన్స్ఫర్ చేసే వోల్టేజ్ కూడా ఇదే 760. ఇవి స్టాండర్డ్ క్వశ్చన్స్ అనమాట. వీటిని ఏంటంటే బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలి. కాన్సెప్ట్ చెప్తాము, స్టాండర్డ్ క్వశ్చన్స్ కాబట్టి బ్లైండ్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా వన్ బై వన్ మనం స్లోగా నేర్చుకుంటూ వెళ్తే 10 chapters మనకు వచ్చి ఉండాలి. మళ్ళీ సార్ నాకు పవర్ సిస్టమ్ ఇష్టమో, నాకు మెషిన్ సిస్టమో, సార్ నాకు ఎలక్ట్రానిక్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్ అర్థం కావట్లేదు కాదు. 10 chapters ఎవరైతే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతారో వాళ్ళకే జాబ్ వస్తుంది. నీకు రావచ్చు, మీ ఫ్రెండ్కి రావచ్చు, కానీ 10 chapters ప్రిపేర్ కావాలి. అలాగే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. నెగిటివ్ యాటిట్యూడ్కి వెళ్ళావంటే అయినట్టే. నాకు వస్తుందా సార్, ఇంత హెవీ కాంపిటీషన్ ఉంది సార్, ఈ హెవీ కాంపిటీషన్లో నాకేమొస్తుంది సార్, మరి నాకు రానప్పుడు కోచింగ్ తీసుకోవడం, అలా నీకు నువ్వు డిసప్పాయింట్ అయిపోయాను అనుకోండి. ఈవెన్ ద దేవుడు వచ్చి అరే బాబు క్వశ్చన్ పేపర్ ఇది కూడా నాన్న తీసుకో, ఈ క్వశ్చన్ రేపు పొద్దున వస్తుంది, నువ్వు చదువుకొని రాయన్నా కూడా రాయలేని పరిస్థితికి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ మైండ్కి నువ్వు నెగిటివ్ సిగ్నల్స్ ఇస్తున్నావు. పాజిటివ్ సిగ్నల్ ఇవ్వాలా, నాకు వస్తుంది. నీకు ఎన్ని పోస్టులు కావాలా? 2500 పోస్టులు నీకు ఎన్ని కావాలి? ఒక పోస్టుకే కదా నీకు కావాల్సింది. 2400 పోస్టులు నాది కాదు, ఒక పోస్ట్ నాది అని చదువుకోవాలా. ఆ ఒక్క పోస్ట్ నాదే, ఆ ఒక్క పోస్ట్ ఎవరికి ఇవ్వను, ఆ ఒక్క పోస్ట్ నాదే. దానికి నువ్వేం చేయాలా? ప్రాక్టీస్ అవ్వాలి. ఏం చేయాలి? మనం ఏం చేస్తే జాబ్ మనకు వస్తుంది. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, మళ్ళీ JLM పోస్టులు పడతాయి. ఇప్పుడు ఈ NPTEL కాబట్టి మళ్ళీ పడతాయి అంటే అది ఇంపాసిబుల్. మొత్తం రిక్రూట్ అయిపోయింది మోస్ట్లీ. మీలాంటి ఏజ్డ్ పీపుల్స్ వాళ్ళు, ఏజ్ స్టూడెంట్స్ వారు జాయిన్ అయ్యారు. అంటే దట్ మీన్స్ JLM రిక్రూట్ అయిందంటే మ్యాక్సిమం 18, 20, 24, 25. మళ్ళీ వాళ్ళు రిటైర్మెంట్ అయితే కనుక పోస్టులు ఖాళీ అవ్వవు. మళ్ళీ 10 to 15 years వరకు పోస్టులు అయితే పడవు JLM పోస్టులు నాకు తెలిసి, అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్. మరి వేరే వాళ్ళు ఏం చెప్తారో నాకు తెలియదు. రైట్, సో ఇప్పుడే ఇదే లాస్ట్ ఛాన్స్ అనమాట మనకి. 2500 పోస్ట్ అంటే హెవీ పోస్టులు. అలాగే మీకు ఇంకో గోల్డెన్ ఆపర్చునిటీ అంటే
డిప్లొమా వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు, బీటెక్ వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు. అదే ఒకసారి డిప్లొమా బీటెక్ ఎలిజిబిలిటీ ఇస్తే మీకు అసలు పోస్టులు కూడా రావు, జాబ్స్ కూడా రావు. సో మీకున్న కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది. ఐటీఐ చేసిన స్టూడెంట్స్ ఒక 10,000 మ్యాక్సిమం ఒక 20,000 ఉంటే దాంట్లో ఆల్రెడీ 6,000 మంది రిక్రూట్ అయిపోయింటారు కదా. ఇంకా 15,000 మంది 10,000 మంది ఉంటారు. ఈ 10,000 2,500 పోస్టులు ఉన్నాయి, తెచ్చుకోవడం పెద్ద కష్టం ఏం కాదు. కాకపోతే ప్రాక్టీస్ చేయాలి, ఒక ప్రాపర్ గైడెన్స్ ఉండాలి. ఓకే, ఎలా పడితే అలా చదివితే జాబ్స్ రావండి. ఒక ప్రాపర్ గైడెన్స్, ఒక ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఉండాలి. అతను ఏం క్వశ్చన్లు వస్తే గెస్ చేయాలి. ఆ క్వశ్చన్స్ మీరు చెప్తే దాన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తాను. సింపుల్ టెక్నిక్. ఓకే, హైయెస్ట్ ట్రాన్స్ఫర్ వోల్టేజ్ ఎంతనా? 765 kV. ట్రాన్స్మిషన్ లైన్ స్టార్టింగ్ వోల్టేజ్ ఎంతమా? 66 kV. 66 kV ట్రాన్స్ఫర్ చేయాలా, 132 kV ట్రాన్స్ఫర్ చేయాలా, 220 kV ట్రాన్స్ఫర్ చేయాలా? అది దేని మీద డిపెండ్ అవుతుంది? ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద డిస్టెన్స్ ఆఫ్ లేదా లెంత్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ మీద డిపెండ్ అవుతుంది. అలాగే మనం ఎంత పవర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం దాని మీద కూడా డిపెండ్ అవుతుంది. రైటా? డిస్ట్రిబ్యూషన్ లైన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? డిస్ట్రిబ్యూషన్ లైన్ 11 kV నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం జనరేట్ చేసినంత 11 kV, అంతే వోల్టేజ్ మన డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వెళ్ళాలి. అంతే వోల్టేజ్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్ళాలి అంటే మనం ఆల్రెడీ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసి పంపించిన తర్వాత మళ్ళీ స్టెప్ డౌన్ చేస్తాం. ఇప్పుడు జస్ట్ డైరెక్ట్ 11 kV పంపించాం అనుకోండి, వాట్ ఇస్ ద ప్రాబ్లం? లాసెస్ పెరుగుతాయి. అందుకే ఏం చేస్తాం? స్టెప్ అప్ చేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్కి మళ్ళీ ఏం చేస్తున్నాం? ఆ పవర్ని, ఆ వోల్టేజ్ని స్టెప్ డౌన్ చేస్తాం. అగైన్ ట్రాన్స్ఫర్ చేసి అది అగైన్ 11 kV మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్కి ఇస్తాం. అర్థమైందా? సో ఇది ద కాంబినేషన్ ఆఫ్ 3 పార్ట్స్ లైక్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్ కాల్డ్ యాజ్ పవర్ సిస్టమ్గా తీసుకుంటాం. అండ్ ఇంకో టాపిక్ ఉందమ్మా, స్విచ్ గేర్ అండ్ ప్రొడక్షన్. ఇక్కడ చాలా మేజర్ డివైస్ ఉన్నాయి. ఓకే, ఏంటి? ఆల్టర్నేటర్, దట్ మీన్స్ జనరేటర్ కానీ, ట్రాన్స్ఫార్మర్, బస్ బార్స్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్. ఇవి దీస్ ఆల్ ఆర్ మేజర్ పార్ట్స్. ఈ మేజర్ పార్ట్స్ మొత్తాన్ని మనం ఏం చేయాలి? ప్రొటెక్ట్ చేయాలి. దీంట్లో కూడా కొన్ని ఫాల్ట్స్ వస్తాయి. షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్స్ అని, ఓపెన్ సర్క్యూట్ ఫాల్ట్ అని, లైన్ గ్రౌండ్ ఫాల్ట్ అని, డబుల్ ఎల్ ఫాల్ట్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాల్ట్స్ అక్కడ అవుతాయి. మరి ఈ ఫాల్ట్ వచ్చినప్పుడు మేజర్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫెయిల్యూర్ అయిపోయినాయి అనుకోండి, దర్ ఇస్ బిగ్ లాస్ అనమాట. సో ఫాల్ట్ నుంచి మేజర్ ఎక్విప్మెంట్స్ని కాపాడడానికి స్విచ్ గేర్ డివైస్ తీసుకొచ్చాం, అంటే ప్రొటెక్టివ్ డివైస్ తీసుకొచ్చాం. ఏంటి అవి? సర్క్యూట్ బ్రేకర్స్, రిలేస్, ఐసోలేటర్స్, ఏబీ స్విచెస్, దెర్ ఆర్ సో మెనీ ప్రొటెక్టివ్ డివైసెస్ దేర్. కానీ మీ సిలబస్లో స్విచ్ గేర్ ప్రొటెక్షన్, స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్ టాపిక్ ఇవ్వలేదు. అంటే దాని నుంచి క్వశ్చన్స్ రావు. సో దాన్ని వదిలేసేయండి. ఓకే, మీకు ఇచ్చిన అకార్డింగ్ టు ది యువర్ సిలబస్ ప్రకారం జనరేషన్ అండ్ నెక్స్ట్ వన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్, దీని నుంచే క్వశ్చన్స్ వస్తాయి. స్విచ్ గేర్ అండ్ ప్రొటెక్షన్ నుంచి క్వశ్చన్స్ రావు. ఎందుకంటే ప్రీవియస్ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ పేపర్ చూసినప్పుడు ప్రొటెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ కూడా అడగలేదు. రైట్? ప్రొటెక్షన్ అంటే అర్థమైంది కదా, ఈ మొత్తం పవర్ సిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలి ఫ్రమ్ ఫాల్ట్ నుంచి. సో అందుకని ప్రొటెక్టివ్ డివైస్ వాడతాం. సో అదేంటి, ఆ కథ ఏంటి, ఆ స్టోరీ మనకు అవసరం లేదు. మన కాన్సన్ట్రేషన్ అంటే 3 1 జనరేషన్, ట్రాన్స్మిషన్ లైన్ అండ్ 1 more టాపిక్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్ లైన్. ఇప్పుడు ఒక్కసారి జనరేషన్కి వస్తే దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే, ఫస్ట్ చాప్టర్ అనుకోండి లేదా ఫస్ట్ టాపిక్ యాజ్ అ విష్, మీ ఇష్టం అది. దాంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే టైప్ ఆఫ్ సోర్సెస్ అమ్మ. నెక్స్ట్ థర్మల్, హైడల్, న్యూక్లియర్, కాంబినేషనల్, నాన్ కన్వెన్షనల్. సో అసలు సోర్స్ అంటే ఏంటంటే మనకు తెలియాలి. వనరు అంటాం. వనరు దేనికి? ఏవైతే బతుకున్న జీవరాశులకు ఉపయోగపడే దాన్ని అన్నింటిని కూడా వనరులేనే అంటాం తెలుగులో మాట్లాడుకుంటే. బతుకున్న జీవరాశులు అంటే ఏంటి? మనుషులు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఓకే, ఇవన్నీ తర్వాత ఫిషెస్ కావచ్చు, వాటర్ మేబీ, వీటిలన్నింటికి ఉపయోగపడే వాటిని వనరులు అంటాం. మన ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సోర్సెస్ని 2 విధాలుగా డివిజన్ చేసామమ్మ. దెర్ ఆర్ డివైడ్ ద 2 parts. వన్ ఈజ్ ద కన్వెన్షనల్ సోర్సెస్ అంటాం. సార్ వీటిని తెలుగులో ఏమంటారు సార్, వీటిని హిందీలో ఏమంటారు సార్, దీన్ని ఉర్దూలో ఏమంటారు సార్, ఇవన్నీ మీకు అవసరం లేదండి. మీకు ఇంగ్లీష్లో పేపర్ ఉంటుంది, తెలుగులో పేపర్ ఉంటుంది. సో తెలుగైనా ఇంగ్లీష్ అయినా టెక్నికల్ వర్డ్స్ యాజ్ యూజువల్ టెక్నికల్ వర్డ్స్. ఓకే, సోర్సెస్. సోర్సెస్ ఆర్ బేసికల్లీ 2 types అన్నట్టు అన్నమాట. వన్ ఈజ్ ద కన్వెన్షనల్ సోర్సెస్, రెండో దాని పేరు నాన్ కన్వెన్షనల్ సోర్సెస్ అంటాం. కన్వెన్షనల్ సోర్సెస్ అండ్ నాన్ కన్వెన్షనల్ సోర్సెస్. ఓకే, కన్వెన్షనల్ సోర్సెస్ అంటే ఏంటంటే, సోర్స్ అంటే వనరు అర్థమైంది కదా. మనకు వనరులకి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి అని ఏం చెప్తారు సార్? ఎయిర్ చెప్తారు, గాలి చెప్తాం, గాలి, నీరు, సోలార్, దట్ మీన్స్ సన్, సూర్యుడు, ఇవన్నీ మనకు వనరులే. మన ఎలక్ట్రికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోర్సెస్ 2గా డివిజన్ చేసాం.
ఒక దాని పేరు కన్వెన్షనల్. దీని నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, రాసి పెట్టుకోండి. అశోక్ సార్ చెప్పాడంటే వస్తుంది కంపల్సరీగా. ఓకే, సోర్సెస్ ఆర్ బేసికలీ టూ టైప్స్. వన్ ఈజ్ ద కన్వెన్షనల్ అండ్ అదర్ వన్ ఈజ్ ద నాన్ కన్వెన్షనల్. కన్వెన్షనల్ అంటే ఏంటి సార్? ఈ సోర్సెస్ ఒకసారి ఉపయోగిస్తున్నాం తప్ప రెండోసారి ఉపయోగించడానికి వీలు పడదు. ద సోర్సెస్ విచ్ కెనాట్ యూటిలైజ్ మల్టిపుల్ టైమ్స్, దట్ ఈస్ మీన్ బై కన్వెన్షనల్. అంటే సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే కోల్ తీసుకుంది, దట్ మీన్స్ బొగ్గు. బొగ్గుని మనం వాడితే దాని నుంచి ఉష్ణం వస్తుంది, దాంతోపాటు బూడిది కూడా వస్తుంది. మళ్ళీ బూడిది మళ్ళీ రీసైక్లింగ్ చేయగలుగుతామా? చేయలేం. అంటే ఏం చెప్పాం? వీ కెనాట్ యూజ్ రీసైక్లింగ్ ప్రాసెస్. అంటే మళ్ళీ 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 సోర్సెస్ వాడలేం. అర్థమైంది కన్వెన్షనల్ అంటే? ఓకే, ఒకసారే ఉపయోగపడుతుంది, రెండోసారి ఉపయోగించడానికి ఇవి ఉండవు. దట్ ఈస్ మీన్ బై కన్వెన్షనల్. నాన్ కన్వెన్షనల్ మీన్స్ ద సోర్సెస్ వీ క్యాన్ యూటిలైజ్ రీసైక్లింగ్ ప్రాసెస్ అంటాం. అంటే మల్టిపుల్ టైమ్స్ మనం యూస్ చేయవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి సన్ తీసుకున్నాం, సన్ నుంచి సోలార్ రేస్ వస్తాయి. ఆ సోలార్ రేస్ని ఉపయోగించి సోలార్ సెల్ అనే డివైస్ ద్వారా మనం ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తాం, సోలార్ సెల్. సో సన్ రైస్ అనేది ఇన్ఫినిటీ అనమాట. ఓకే, ఎయిర్ ఈజ్ ఆల్సో ఇన్ఫినిటీ. ఓకే, అంటే మల్టిపుల్ టర్మ్స్ మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ నాన్ కన్వెన్షనల్. మరి కన్వెన్షనల్కి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నానా అంటే ఏం చెప్తాం? ఫస్ట్ వన్ ఈజ్ కోల్ అని చెప్తాం, బొగ్గు, కోల్. నెక్స్ట్ వన్ ఏం చెప్తాం? వాటర్ అని చెప్తాం. సో ఈ వాటర్ అనేది కన్వెన్షనల్ నాన్ కన్వెన్షనల్ అంటే చాలామంది చాలా విధాలు చెప్తారు. వాటర్ కానీ బోత్కి వస్తుందండి. సో ఇవన్నీ లిమిటెడ్ సోర్సెస్, అంటే మనం వాడుకుంటా కొడితే అయిపోతాయి. అప్ టు ఒక 20 ఇయర్స్కో 30 ఇయర్స్కో ఈ సోర్స్ అన్ని డిసపేర్ అయిపోతాయి, అంటే అయిపోతాయి అని చెప్తున్నాను. వాటిని మన కన్వెన్షనల్ లిమిటెడ్ సోర్సెస్ ఇవన్నీ. అవన్నీ అన్లిమిటెడ్ సోర్సెస్ అనమాట. ఓకే, కోల్, వాటర్ అంటే మళ్ళీ నేను ఏం తీసుకుంటున్నాను? రివర్ వాటర్ తీసుకోవాలి. రివర్ వాటర్. సో రివర్ వాటర్ అనేది రెయినీ సైకిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది నాన్న. రెయినీ సైకిల్లో అంటే వర్షాకాలంలో వర్షాలు పడట్లేదు అనుకోండి, రివర్లో ఉన్న వాటర్లో షార్టేజ్ వస్తుంది కదా. రివర్ వాటర్ షార్టేజ్ అవుతుందా లేదా? దట్ ఈస్ అ లిమిటెడ్ సోర్స్ అనమాట. కోల్, వాటర్ అండ్ వన్ మోర్ సోర్స్ ఈజ్ న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏం చెప్పాను? యురేనియం, థోరియం. వాటి నుంచి కూడా మనం ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తాం. ఓకే, అండ్ వన్ మోర్ సోర్స్ ఇంకేమున్నాయి? కోలు, వాటరు, నెక్స్ట్ వన్ న్యూక్లియర్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్యాస్, పెట్రోలియం, అండ్ వన్ మోర్ ఈజ్ వుడ్. ఇవన్నీ కూడా వన్ టైం యూజ్ అనమాట, రెండో టైం యూజ్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అలా ఉంటే వీటిని కన్వెన్షనల్ సోర్సెస్ అంటాము. వాట్ యు మీన్ బై నాన్ కన్వెన్షనల్? నాన్ కన్వెన్షనల్ అంటే ఏం చెప్పాను? సో మల్టిపుల్ టైమ్స్ వీఆర్ యూటిలైజ్, మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లు యూటిలైజ్ చేసుకో. ఇవి సోర్సెస్ అన్లిమిటెడ్ అనమాట. వాట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ నా? సన్, సోలార్ రేస్, సన్. తర్వాత విండ్, గాలి, వేవ్ ఎనర్జీ కూడా అంటాం. అయితే ఈ వేవ్ ఎనర్జీ మన ఇండియాలో లేదు, అదర్ కంట్రీస్లో యూజ్ చేస్తున్నాం. వేవ్ అంటే సముద్రంలో ఉన్న అలల ద్వారా ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేయడం, దట్ ఈస్ అ వేవ్ ఎనర్జీ. ఆర్ టైడల్ ఎనర్జీ కూడా అంటాం దాన్ని. వేవ్ ఎనర్జీ ఆర్ టైడల్. ఓకే, నెక్స్ట్ బయోమాస్, బయోగ్యాస్. ఓకే, బయోమాస్ అంటే ఏంటన్నా? వేస్ట్ మెటీరియల్ నుంచి కూడా ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ వేస్ట్ మెటీరియల్ అంటే ఏమనుకోవాలి? భూమిలో కలిసిపోయే మెటీరియల్ నుంచి. అంటే సపోజ్ మనకి షుగర్ కేన్ అంటే చెరుకు ఉందమ్మా, చెరుకు రసం నుంచి చెరుకు తీస్తాం. దాని నుంచి పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పిని బాగా ఎండపెట్టేసి కాలిస్తే దాని నుంచి మనకి ఉష్ణం వస్తుంది కదా, ఆ ఉష్ణం ద్వారా కూడా ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేయడం. ఓకే, వాటిని ఏమంటాం? బయోగ్యాస్, వేస్ట్ మెటీరియల్. తర్వాత మనం వరి పండిస్తున్నాం, వరి నుంచి వడ్లు తీస్తాం. దాంట్లో వరి పొట్టు ఉంటుంది, ఒడ్డు నుంచి బియ్యం తీస్తాం కదండి, ఒడ్డు ఉంటుంది కదా, దాన్ని నూక అంటాం. సో దాన్ని ఏమంటాం? వరి, దట్ మీన్స్ ఒడ్డు నుంచి తీస్తే ఊక అంటాం దాన్ని యాక్చువల్గా. ఆ ఊకని మండించినా కూడా మనకి హీట్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బయోమాస్. ఇవన్నీ భూమిలో దట్ ఈస్ మీన్స్ డిసపేర్ అవుతాయి. ఓకే, సో అలాంటి వేస్ట్ మెటీరియల్ మాత్రమే మనం తీసుకోవాలి.
నెక్స్ట్ బయోగ్యాస్. బయోగ్యాస్ అంటే ఏంటమ్మా, ఇప్పుడు ఒక క్లోజ్ రూమ్ తీసుకొని వేస్ట్ మెటీరియల్ అన్ని మనం ఆ క్లోజ్ రూమ్ అంటే ఇవేందో ఎయిర్ కూడా సర్క్యులేట్ కాకూడదు. ఆ రూమ్లో వేస్ట్ మెటీరియల్ అంతా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 10-20 డేస్ తర్వాత గ్యాసెస్ డెవలప్ అవుతాయి. వాటిని బయోగ్యాసెస్ అంటాం. పాత రోజులు గోబర్ గ్యాస్ అనేవాళ్ళు, అంటే ఆవు పేడ కానీ నుంచి మనం గ్యాసెస్ డెవలప్ చేస్తాం, దానికి గోబర్ గ్యాస్ వేరు, బయోగ్యాస్ వేరు. ఓకే, సో బయోమాస్, బయోగ్యాస్, అండ్ వన్ మోర్ ఈజ్ జియోథర్మల్. జియోథర్మల్ అంటే ఏంటమ్మా, ఎర్త్లో కొంచెం ఒక 3 to 4 లేయర్స్ ఉంటాయమ్మా. మనకు సింపుల్ మీకు అర్థం కావడానికి ఒక సెకండ్ లేయర్ కానీ థర్డ్ దగ్గర నుంచి మనకు మోర్ హీట్ ఉంటుంది. లావా, అగ్నిపర్వతం నుంచి లావా వస్తుంది అంటారు కదా, అంటే భూగర్భంలో మనకి ఉష్ణం ఉంటుంది, దట్ మీన్స్ హీట్ ఉంటుంది. ఆ హీట్ని కూడా యూటిలైజ్ చేసుకుని ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తాం. ఇలా ఒక 1500-3000 ఫీట్స్ వెళ్ళిన తర్వాత హీట్ ఉందనుకున్నాం ఇన్ డెప్త్కి వెళ్తున్నప్పుడు. ఓకే, ఇదంతా ఎర్త్ సర్ఫేస్ అనుకోండి. ఇక్కడ నుంచి ఒక 2000 ఫీట్స్ వెళ్ళిన తర్వాత మనకి హీట్ ఉందనుకుందాం. సో ఎన్ని ఫీట్ దగ్గర అయితే హీట్ ఉందో అన్ని ఫీట్ వరకు యూ షేప్లో ఉన్న ఒక ట్యూబ్ ఇన్సర్ట్ చేస్తాడు. ఇది 4000 హీట్ వరకు కూడా మెల్ట్ కాదనమాట. అలా తీసుకుంటాం మెటీరియల్ని. ఇప్పుడు ఇన్లెట్ నుంచి వాటర్ పంపిస్తున్నాం అనుకోండి. ఎప్పుడైతే ఈ వాటర్ ట్యూబ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న హీట్కి ఈ వాటర్ ఏమవుద్ది, నీటి ఆవిరిగా మారుతుంది, దట్ ఈస్ అ స్టీమ్ అంటాం. ఆ స్టీమ్ యూటిలైజ్ చేసుకొని మనం ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ జియోథర్మల్. సార్ ఇదంతా బాగుంది, కన్వెన్షన్ అంటే అర్థమైంది, నాన్ కన్వెన్షన్ అంటే అది కూడా అర్థమైంది. దీని నుంచి జేఎల్ఎం నుంచి ఏం క్వశ్చన్స్ రావచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద సోర్స్ ఈజ్ ఎ కన్వెన్షనల్ సోర్సెస్ అంటాం. ఇచ్చే దాంట్లో ఏది కన్వెన్షనల్ సోర్సెస్ అంటారు అని అడుగుతాడు. అసలు కన్వెన్షనల్ సోర్స్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఎ మీన్ బై కన్వెన్షనల్ సోర్స్ చెప్పే కదా, ది సోర్స్ ఓన్లీ యూటిలైజ్ ఓన్లీ వన్ టైమ్ అన్నా. ఇట్ కెనాట్ possible for recycling process. We cannot possible for recycling process, but it can possible for recycling process. Multiple times then use as coach, but only one time we are utilized. Okay, let's see guys. This is type of sources nunchi manaki way of questions. Which of the following the source is a conventional, which of the following the source is a non-conventional, are a type of questions అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. Type of sources. Okay, సపోజ్ ఒక చిన్న మన ఎన్పిటిసిఎల్లో అడిగిన క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద సోర్స్ ఈజ్ ఎన్ కన్వెన్షనల్ సోర్స్ అని అడిగాడమ్మా. ఇచ్చిన సోర్సెస్లో ఏది కన్వెన్షనల్ సోర్స్ అని అడిగాడు. సో ఈస్ గివెన్ సమ్ ఆప్షన్, సన్, అండ్ నెక్స్ట్ వన్ విండ్, జియోథర్మల్, రేడియో యాక్టివిటీ అన్నాడు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? సో ఇక్కడ రేడియో యాక్టివిటీ అనేది నేను ఎక్కడ మెన్షన్ చేయలేదు. క్లియర్? క్వశ్చన్స్ని సమ్ టైమ్స్ డైరెక్ట్గా అడుగుతాడు, సమ్ టైమ్స్ జస్ట్ కొంచెం మెలికి పెట్టి అడుగుతూ ఉంటాడు అనమాట. దాన్ని కూడా మనం అండర్స్టాండ్ చేయాలి. రేడియో యాక్టివిటీ కన్వెక్షనలా నాన్ కన్వెక్షనలా అని నేను ఎక్కడ మెన్షన్ చేయలేదుగా. సో కన్వెక్షనల్ రాశాను కోల్, వాటర్, న్యూక్లియర్, గ్యాస్, పెట్రోల్, వుడ్ అని రాశాను. దిస్ ఆల్ ఆర్ కన్వెక్షనల్. కన్వెక్షనల్ అంటే ఏం చెప్పాను, ఓన్లీ యూటిలైజ్ ఓన్లీ వన్ టైమ్ అని చెప్పాను. నాన్ కన్వెక్షనల్స్ ఆర్ యూటిలైజ్ సో మెనీ మల్టిపుల్ టైమ్స్ ది సోర్స్ ఆర్ యూటిలైజింగ్ అని చెప్పాను. కానీ రేడియో యాక్టివిటీ అని నేను ఎక్కడ రాయలేదు. అలాంటప్పుడు మనం స్కిల్స్ వాడాలి. ఇప్పుడు సపోజ్ సన్, విండ్, జియోథర్మల్. సన్, విండ్, జియోథర్మల్ ఈ మూడు కన్వెక్షనల్ నాన్ కన్వెక్షనలా? నాన్ కన్వెక్షనల్. సన్ రాశాను, విండ్ అంటే చెప్పాను గాలి ద్వారా ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేయడం, వేవ్ అంటే అలల ద్వారా ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేయడం, అండ్ బయోమాస్ చెత్త డీకంపోజబుల్ అయ్యే వేస్ట్ మెటీరియల్ నుంచి ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేయడం. జియోథర్మల్ కూడా ఆల్మోస్ట్ అండర్ ద ఎర్త్లో ఉన్న హీట్ యూస్ చేసి ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేయడం అని చెప్పాను. సో ఫస్ట్ 3 ఆప్షన్స్ ఏది, సన్, వేవ్ అండ్ దట్ మీన్స్ టైడల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ జియోథర్మల్. ఈ 3 ఆప్షన్స్ కూడా నాన్ కన్వెక్షనలే. అయితే 4th ఆప్షన్ అది ఏంటో నీకు తెలియదు, కానీ ఈ 3 నాన్ కన్వెన్షనల్ అని తెలుసు కదా, దెన్ డైరెక్ట్లీ పుట్ ద ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. అంటే రేడియో యాక్టివిటీ అనేది ఈ 3 నాన్ కన్వెన్షనల్ అయితే రేడియో యాక్టివిటీ కంపల్సరీ కన్వెన్షన్ అవ్వాల్సిందే. ఎందుకంటే వచ్చిన 4 ఆప్షన్లో ఒక ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కదా మనకు తెలిసిన విషయం. అయితే రేడియో యాక్టివిటీస్ మీన్స్ దట్ ఈస్ మీన్ బై న్యూక్లియర్ పవర్ ప్లాంట్. అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అణు విద్యుత్ కేంద్రాన్ని మనం రేడియో యాక్టివిటీ కూడా చెప్పొచ్చు. ఇలా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మనకు తెలిసిన చిన్న చిన్న మిస్టేక్స్తో రాంగ్ పెడతాం. ఇవన్నీ మనం రెక్టిఫై చేసుకోవాలి.
ఇవన్నీ రెక్టిఫై చేయాలంటే మనకేంటంటే ప్రాపర్ టైం అంటే ఉండాలి, టైం ఇంపార్టెంట్. ఓకే, నోటిఫికేషన్ పడిన వెంటనే కోచింగ్ స్టార్ట్ చేసి కోచింగ్ వచ్చేసి మ్యాక్సిమం 30 డేస్లో ఇవన్నీ పాసిబిలిటీ కాదు. సో కోచింగ్ నోటిఫికేషన్ పడడానికి ఒక 2 to 3 months నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తేనే ఆ ఈజీగా గోల్ మనం రీచ్ కలుగుతాం. ఓకే, ఒక్కసారి జాబ్ వచ్చిందంటే మన లైఫ్ మారిపోతుందండి. మన ఫైనాన్స్ స్టేటస్ చేంజ్ అవుతుంది. 40,000 ఈజీగా 40,000 పర్ మంత్ వస్తుంది. 40,000 పర్ మంత్ అంటే ఈవెన్ దో బీటెక్ చదివినోడు కూడా రావట్లేదు అంత అమౌంట్. ఓకే, సో నీ యొక్క నాలెడ్జ్, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ బాగా ఇంక్రీజ్ చేసుకుంటే ఆ నాలెడ్జ్తోనే రేపొద్దున నీకు ఫుడ్. ఓకే, సో ఈ 10 చాప్టర్స్ పవర్ సిస్టమ్ ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని చదివి ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాన్ని వదిలేస్తే జాబులు రావు. టోటల్ 10 చాప్టర్స్ ఉన్నాయి. ప్రతి చాప్టర్ మీద మినిమం ఐడియా తెచ్చుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తెచ్చుకొని సబ్జెక్ట్ని బాగా అనలైజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే రేపొద్దున అది నీకు ఫుడ్ పెడుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రతి పవర్ ప్లాంట్ నుంచి ఎవ్రీ పవర్ ప్లాంట్ 3 పవర్ ప్లాంట్స్ ఉన్నాయి థర్మల్. ఎవ్రీ పవర్ ప్లాంట్ టు ఎక్స్పెక్ట్ 1 మార్క్ గ్యారంటీ. సమ్ టైమ్స్ 2 మార్క్స్ కూడా రావచ్చు, కానీ మినిమం మార్క్స్ మాత్రమే నేను రాస్తున్నాను. 1 మార్క్ 1 మార్క్. కాంబినేషన్ ఆఫ్ పవర్ ప్లాంట్ నుంచి 1 మార్క్. ఓకేనా? నాన్ కన్వెక్షన్ సోర్సెస్ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్టెడ్ ఆర్ నాట్, మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు లేకపోతే లేదు. ఓకే, బట్ నాన్ కన్వెక్షన్ నుంచి కూడా మేబీ ఇట్ ఎక్స్పెక్ట్ 1 క్వశ్చన్ ఆర్ మే నాట్ అన్నమాట, రావచ్చు రాకపోవచ్చు. కానీ ప్రతి పవర్ ప్లాంట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో థర్మల్ పవర్ ప్లాంట్ తీసుకుంటే, సో థర్మల్ పవర్ ప్లాంట్లో మనం ఫ్యూయల్ ఏంటి, కోల్ యూస్ చేస్తాం. కోల్ యూస్ చేసి ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తాం. దాంట్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, దట్ మీన్స్ డిఫరెంట్ డివైసెస్ ఉంటాయి. లైక్ బాయిలర్, లైక్ ఆల్టర్నేటర్, టర్బైన్, అలాగే ఎకనామైజర్, ప్రీ హీటర్. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏమొస్తాయంటే ఆ యొక్క ఎక్విప్మెంట్స్ యొక్క ఫంక్షన్ ఏంటి, అవి ఏం చేస్తాయి, వాటి పని ఏంటి అని ఎక్కువగా అడుగుతాడు అనమాట. మోస్ట్లీ ఈజ్ ఆస్కింగ్ దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. అర్థమైందా? సో అలా మనం ప్రతి పవర్ ప్లాంట్లో డిఫరెంట్ డివైజెస్ ఉంటాయి. ఆ డివైస్ యొక్క ఫంక్షన్స్ మనకు తెలుసుకోవాలి. ఇది సో ఓవరాల్ వ్యూ ఆఫ్ పవర్ సిస్టమ్ కాబట్టి ప్రతి పవర్ ప్లాంట్లో ఎక్విప్మెంట్స్ ఏమని మనం చెప్పలేమమ్మా. ఎందుకంటే మనం ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఆన్లైన్ క్లాసెస్లోనే మనకి అరౌండ్ 4 hours టైం పడుతుంది. సార్ 4 hours టైం తీసుకుంటున్నారు, 1 మార్కే వస్తుంది అంటున్నారు, మరి ఇలా అయితే ఎట్లా సార్ అంటే 1 మార్క్ చాలు మీ జాబ్ని డిసైడ్ చేయడానికి. ఓకే, సో ఎక్కువ టైం తీసుకొని మనం ఎక్కువ సబ్జెక్ట్ని గెయిన్ చేయగలిగితే దాని నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా మనం అటెంప్ట్ చేయగలుగుతాం ఆ పర్టికులర్ టాపిక్ నుంచి. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అలాగే హైడల్ మీన్స్ రివర్కి అక్రాస్గా, అంటే రివర్ వాటర్ ఫ్లోకి పర్పెండిక్యులర్గా మనం డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి, మనం చూస్తుంటారు నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి గేట్స్ ఓపెన్ చేస్తే పైనుంచి వాటర్ పడతాయి. ఆ పైనుంచి వాటర్ ద్వారా మనం ఎలక్ట్రికల్ పవర్ని జనరేట్ చేస్తాం. దీంట్లో కూడా డిఫరెంట్ డివైజెస్ ఉంటాయి. ఆ డివైస్ ఫంక్షన్స్ మనకు తెలుసుకోవాలి. కొన్ని ఇంపార్టెంట్ డివైస్ ఉంటాయి, కొన్ని అన్ఇంపార్టెంట్ డివైస్ ఉంటాయి. బట్ ప్రతి డివైస్ గురించి మనకు తెలిసి ఉండాలి. ఓకే, అది మీకు వీడియో క్లాసెస్ వాచ్ చేసినప్పుడు అవన్నీ అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో హైడల్ పవర్ ప్లాంట్ న్యూక్లియర్ చెప్పే కదా. న్యూక్లియర్ అంటే అణు విద్యుత్ కేంద్రము. అంటే దీంట్లో యూజ్ చేసే ఫ్యూయల్స్ ఏంటి సార్ అంటే యూరేనియం, థోరియం. వీటిని యూజ్ చేసి ఎలక్ట్రికల్ పవర్ జనరేట్ చేస్తాం కాబట్టి దీన్ని అణు విద్యుత్ కేంద్రం. ఇట్స్ వెరీ డేంజరస్ పవర్ ప్లాంట్ అనమాట. ఒకవేళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏమన్నా బ్లాస్టింగ్ అని జరిగితే సో మనకు అది చాలా డ్యామేజ్ అవుతుంది. లైక్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ జస్ట్ లైక్ ఎస్ న్యూక్లియర్ బాంబ్. ఓకే, సో అవి ఈ పవర్ ప్లాంట్స్ అనమాట. అండ్ వన్ మోర్ లెసన్, కాంబినేషన్ ఆఫ్ పవర్ ప్లాంట్స్. కాంబినేషన్ ఆఫ్ పవర్ ప్లాంట్స్ అంటే గ్రూప్ పవర్ ప్లాంట్. సపోజ్ మనకు తెలంగాణ తీసుకోండి. తెలంగాణలో కేటీపీఎస్ ఎక్కడ ఉందమ్మా? కేటీపీఎస్ వచ్చేసరికి కొత్తగూడెంలో ఉంది. అలాగే శ్రీశైలం ప్రాజెక్ట్ హైడల్ పవర్ ప్లాంట్, అది శ్రీశైలంలో ఉంది. నాగార్జున సాగర్ ఇది నల్గొండలో ఉంది. ఈ మొత్తం జనరేట్ చేసే ఎలక్ట్రికల్ పవర్ మొత్తాన్ని మనం అనుసంధానం చేసి, దట్ ఈస్ ఎ గ్రిడ్ అంటాం ఇంగ్లీష్లో. అనుసంధానం అంటే అన్నిటినీ ఒక పర్టికులర్ పాయింట్ తీసుకొని అక్కడి నుంచి లోడ్ సెంటర్కి పంపిస్తాం. కాంబినేషన్ ఇలా 2-3 పవర్ ప్లాంట్స్ని కలిపి పనిచేయడం వల్ల కొన్ని అడ్వాంటేజ్ వస్తాయి. వాటి యొక్క అడ్వాంటేజ్ ఏంటి? కాంబినేషన్ అంటే 2 or 3 పవర్ ప్లాంట్స్ కలిపడం అంటే దాన్ని తీసుకొని దీని దగ్గర దాని దగ్గర పెట్టమని కాదండి. గ్రిడ్ అంటే 2 or more పవర్ ప్లాంట్స్ కానీ ఇన్ ప్యారలల్ మేనర్. ఓకే,
ప్యారలల్ మేనర్ మీన్స్ సమాంతరంగా కలపడం వల్ల మనకు కొన్ని అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజెస్ ఏంటి, దీనిలో కొన్ని డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామినేషన్లో డెఫినేషన్ అడుగుతాడు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లోడ్ ఫ్యాక్టర్, ఒక 5 to 6 డెఫినేషన్ ఉంటాయి. ఆ డెఫినేషన్ మీరు బట్టి పట్టారంటే సింపుల్గా 1 మార్క్ వస్తుంది మీ జేబులో ఉన్నట్టే. లోడ్ ఫ్యాక్టర్, డిమాండ్ ఫ్యాక్టర్, డైవర్సిటీ ఫ్యాక్టర్, యూటిలైజేషన్ ఫ్యాక్టర్, ఫామ్ ఫ్యాక్టర్, ఫామ్ పవర్, స్పిన్నింగ్ పవర్, కోల్డ్ రిజర్డ్, హాట్ రిజర్డ్, ఒక 9 చెప్పే కదా. ఈ 9లో నెక్స్ట్ ఎన్పిడిసిలో 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది. రాకపోతే నాకు కాల్ చేయండి. ఓకే, అంత ఇంపార్టెంట్ అనమాట ఆ డెఫినేషన్స్. ఆ డెఫినేషన్స్ గురించి మనం కొంత కొన్ని పాయింట్స్ చెప్తాం. కాంబినేషన్ ఆఫ్ పవర్ ప్లాంట్, దీని నుంచి మీ అదృష్టం బాగుంటే 1 మార్క్, అదృష్టం మరీ ఎక్కువ అయితే 2 మార్క్స్ వస్తుంది కంపల్సరీగా. ఇక నాన్ కన్వెక్షనల్ ఏం చెప్పాను? నాన్ కన్వెక్షనల్ సన్, సోలార్ రైస్, ఒక సోలార్ సెల్ ఉంటుంది. ఈ సోలార్ సెల్ ఎంత పవర్ జనరేట్ చేస్తుంది, ఎంత వోల్టేజ్ జనరేట్ చేస్తుంది, దాని యొక్క ఎఫిషియన్సీ ఎంత, సోలార్ సెల్ ఏ మెటీరియల్తో తయారు చేయాలి అని కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో ఆ క్వశ్చన్స్ ఇవి ప్రతిదానికి కొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాం. ఆ ఇన్ఫర్మేషన్ చదువుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీన్ని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయమమ్మా, ఎందుకంటే దీని నుంచి కంపల్సరీ క్వశ్చన్ వస్తుందని గ్యారెంటీ లేదు. అర్థమైందా? సో అవి మన జనరేషన్ మ్యాక్సిమం. ఇక్కడ నేను చూడండి, దిస్ ఈజ్ ద టోటల్ ఏంది మాకు 5 మార్క్స్. 5 మార్క్స్ మనకి జనరేషన్ నుంచే రావడానికి, 4 to 5 మార్క్స్ జనరేషన్ నుంచి రావడానికి స్కోప్ ఎక్కువ ఉంది. 4 మార్క్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. రిమైనింగ్ 3 to 4 మార్క్స్ అనేది మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో కలిపి ఉంటుంది. ట్రాన్స్మిషన్ లైన్లో నేను చెప్పే విధమ్మా, ట్రాన్స్మిషన్ లైన్స్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్? టు ట్రాన్స్ఫర్ ద ఎలక్ట్రికల్ పవర్. ఒక సర్క్యూట్ నుంచి ఇంకో సర్క్యూట్కి ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్ఫర్ చేస్తాం. తర్వాత మన అక్రాస్ ఇండియా హైయెస్ట్ ట్రాన్స్ఫర్ వోల్టేజ్ ఎంత? 765 kV. అలాగే ట్రాన్స్మిషన్ లైన్లో ఒక కండక్టర్ని తయారు చేయాలి. అంటే కండక్టర్కు చుట్టుకొలత మనం తయారు చేయాలి. దాన్ని ఏ క్వాంటిటీ బేస్ చేసుకొని తయారు చేస్తాం. అలాగే ఒక ఇన్సులేటర్స్ ఉంటాయి మనకి ట్రాన్స్మిషన్ లైన్లో, డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఇన్సులేటర్స్ వాడతాం. ఆ ఇన్సులేటర్ ఏ క్వాంటిటీ బేస్ చేసుకొని తయారు చేయాలి. ఇలా కొన్ని బేసిక్స్ పాయింట్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ పాయింట్స్ మీకు క్లియర్గా మేము వీడియో క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాం. ఎందుకంటే ఒక బేసిక్ కాన్సెప్ట్స్ ఇప్పుడు చెప్తే అరౌండ్ 3 hours పర్ టైం పడుతుంది. సో కానీ ఏ టాపిక్స్ నుంచి ఎంతెంత క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం చెప్తా ఉండాలి. సో బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి డెఫినెట్లీ టు ఎక్స్పెక్ట్ 1 మార్క్ అండి. ఓకే, తర్వాత నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి శాగ్ ఇన్సులేటర్ నుంచి ప్రీవియస్ 3 పేపర్స్ నుంచి చూసుకుని ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, ఈ 2 లెసన్స్ కంపల్సరీగా 1 మార్కులు వస్తుంది. శాగ్ అంటే ఏంటంటే ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద కండక్టర్ ఇస్ కాల్డ్ యాజ్ శాగ్ అని చెప్తామమ్మా. లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ది కండక్టర్ ఇస్ కాల్డ్ శాగ్ అంటాం. అంటే సింపుల్ ఏంటంటే జనరల్గా మనం ఇక్కడ 2 పోల్స్ తీసుకున్నాం. దిస్ ఈజ్ 1 పోల్, దిస్ ఆన్ 1 అదర్ పోల్. ఈ 2 పోల్స్ మధ్యన మనం ఏంటి కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. దాన్ని మనం స్పాన్ లెంత్ అంటాం. ఓకే, ఒక 10 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేసాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పోల్ నుంచి ఇంకో పోల్ని కండక్టర్ రన్ చేయాలి. అంతేనా కదా, సింపుల్గా. ఓకే, సో కరెంటు ట్రాన్స్ఫర్ చేయాలి. ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ కరెంట్ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే కంపల్సరీగా విత్ హెల్ప్ ఆఫ్ కండక్టర్ ద్వారానే మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేయగలుగుతాం. అయితే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత? 10 మీటర్స్. అంటే ఎంత కండక్టర్ మనం ప్రొవైడ్ చేయాలి? 10 మీటర్సా? 10 మీటర్స్కి తక్కువ, 10 మీటర్స్ కన్నా ఎక్కువ అంటే మోర్ దెన్ 10 మీటర్స్ మనం మెయింటైన్ చేస్తాం. అంటే సపోజ్ ఒక 12 మీటర్స్ దీని స్పాన్ లెంత్ అన్న, 2 పోల్స్ మధ్య డిస్టెన్స్ స్పాన్ లెంత్ అన్న. ఓకే, అలాగే కొంత లూజ్ కండక్టర్ని ప్రొవైడ్ చేస్తాం. అంటే ఈ రెండింటి పోల్స్ మధ్య డిస్టెన్స్ ఒక 10 మీటర్స్ ఉందనుకోండి, మనం ఒక 12 మీటర్స్ లెంత్ ఆఫ్ కండక్టర్ ప్రొవైడ్ చేస్తాం. ఇలా లూజ్ స్పాన్ ప్రొవైడ్ చేయడాన్ని, దట్ మీన్స్ దాన్ని మనం ఏమంటాం అంటే శాగ్గా తీసుకుంటాం. సింపుల్గా మనం డెఫినేషన్ ఏం చెప్తామంటే ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద కండక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ శాగ్ అని చెప్తాం. అంటే ఈ పాయింట్ నుంచి ఈ స్పాన్ లెంత్ మధ్య డిస్టెన్స్ ఉంది కదండి, దీన్ని మనం శాగ్గా తీసుకుంటాం. ఓకే, చాలాసార్లు ఏమవుతుందంటే ఇదేమో స్పాన్ లెంత్, డాటర్ లైన్ స్పాన్ లెంత్ అనమాట. అంటే 2 పోల్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది అనేది స్పాన్ లెంత్. అయితే మనం ఇక్కడ శాగ్ అంటేనే కండక్టర్ లెంత్ అనమాట. అదేవిధంగా 12 మీటర్స్ నువ్వు కండక్టర్ లెంత్ పెట్టావు, అదే ఇక్కడ శాగ్గా తీసుకుంటాం. శాగ్ నథింగ్ బట్ ఇస్ ఎ కండక్టర్ లెంత్ అనమాట, కండక్టర్ లెంత్. సో ఈ శాగ్ ఒక ఫార్ములా ఉంటుందమ్మా. ఫార్ములా బేస్ చాలాసార్లు క్వశ్చన్ అడుగుతాడు.
ఫార్ములా చెప్పడానికి ముందు ఈ శాగ్ యొక్క షేప్ ఏంటి అని అడుగుతాడు. చూడండి, ఈ డాటెడ్ లైన్స్ ఏం చెప్పాను, స్పాన్ లెంత్, రెండు పోల్స్ మధ్యన ఉన్న డిస్టెన్స్ స్పాన్ లెంత్ అంటాం. స్పాన్ లెంత్ ఒక 10 మీటర్స్ ఉంటే మనం లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఎంత ప్రొవైడ్ చేస్తాం, 12 మీటర్స్ ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు ఇలా చేయాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఈ రెండు పోల్స్ మధ్య డిస్టెన్స్ 10 మీటర్స్ ఉందనుకోండి, నేను 10 మీటర్స్ లెంత్ ఉన్న కండక్టర్ ప్రొవైడ్ చేశాను అనుకోండి, అప్పుడు కండక్టర్ బాగా టైట్గా ఉంటుందా, దానివల్ల ఏమైనా విండ్ ప్రెషర్ అంటే సపోజ్ మనం కండక్టర్ని గాల్లో రన్ చేస్తూ ఉంటాం, దట్ మీన్స్ ఎయిర్లో రన్ చేస్తూ ఉంటాం విత్ హెల్ప్ ఆఫ్ పోల్ సపోర్ట్స్. సో ఇలా చేయడం వల్ల బాగా కండక్టర్ బాగా టైట్గా కట్టాను అనుకోండి, ఫ్యూ మంత్స్ తర్వాత కానీ లేదా ఫ్యూ డేస్ తర్వాత అయినా కానీ ఆ కండక్టర్ బ్రేక్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే టెన్షన్ ఎక్కువైపోతుంది కండక్టర్ మీద. ఓకే, అలాగే మనం ఎప్పుడైతే గాల్లో రన్ చేస్తాం విండ్ ప్రెషర్ కూడా దాని మీద ఉంటుంది, దానివల్ల కూడా కండక్టర్ మేబీ బ్రేక్ కావచ్చు. ఇలా కండక్టర్ బ్రేక్ కాకుండా ఏం చేస్తామండి, మనం కొంత లూజ్ స్పాన్ ప్రొవైడ్ చేస్తాం, అంటే కొంత ఎక్కువ రెండు పోల్స్ మీద డిస్టెన్స్ కన్నా కొంచెం ఎక్కువ డిస్టెన్స్ కండక్టర్ ప్రొవైడ్ చేస్తాం. ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల కండక్టర్ మీద టెన్షన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఇది కండక్టర్ అనుకోండి, విండ్ని ఇలా కొడుతుంది, విండ్ ప్రెషర్ అప్లై చేస్తుంది, కండక్టర్ ఇలా స్వింగ్ అవుతుంది, ఇలా ఊగుతుంది, అటు నుంచి అప్లై చేసి ఇలా ఊగుతుంది అని ఇలా స్వింగ్ చేయడం వల్ల కండక్టర్ అంటే మోగడం వల్ల ఆ కండక్టర్ ఉన్న టెన్షన్ తగ్గిపోతుంది. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ శాగ్ అనమాట. శాగ్ అంటే సింపుల్గా కండక్టర్ యొక్క లెంత్. ఓకే, స్పాన్ లెంత్ కన్నా అంటే రెండు పోల్స్ మధ్య డిస్టెన్స్ కన్నా ఇంకొంచెం ఎక్కువ, అంటే మరీ ఎక్కువ వదలకూడదు. అలా అని ఇప్పుడు దీనికి 10 మీటర్స్ ఉందని నేను 20 మీటర్స్ పెట్టాను అనుకోండి, మళ్ళీ అది డ్రాబ్యాక్, దాన్ని లూజ్ స్పాన్ అంట. మినిమం కొంచెం లూజ్ స్పాన్, కొంచెం కండక్టర్ని వదిలేసి మనం ప్రొవైడ్ చేస్తాం. అర్థమైతే, కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. దాన్ని మనం ఏమంటామండి, శాగ్ అంటాం. దీనికి కరెక్ట్ డెఫినేషన్ ఏం చెప్పాను, ద లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ది కండక్టర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది గ్రౌండ్ లెవెల్, ఏవో గ్రౌండ్ లెవెల్ నుంచి ఇలా వెళ్తా ఉన్నప్పుడు ఫస్ట్ ఏదో ఒక పాయింట్ తగులుతుంది, దాన్ని లోయెస్ట్ పాయింట్ అంట. ఇప్పుడు నేను ఇలా కింద నుంచి పైకి వెళ్తున్నానండి కండక్టర్ పట్టుకోవడానికి, ఫస్ట్ నాకు ఏదో ఒకటి తగులుతుంది, దాన్ని లోయెస్ట్ పాయింట్ అంటాం. లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ది కండక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ శాగ్గా తీసుకుంటాం. లోయెస్ట్ పాయింట్ ఆఫ్ ద కండక్టర్ ఈస్ కాల్డ్ యాజ్ శాగ్గా తీసుకుంటాం. శాగ్ యొక్క షేప్ ఏంటి అని చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగాడమ్మా, ఈసారి కూడా రావచ్చు. ద షేప్ ఆఫ్ ది శాగ్ ఈజ్ క్యాటనరీ షేప్. అంటే దీన్ని పరాబలాయ హైపర్బలాయ అంటాము, కానీ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ద షేప్ ఆఫ్ ది శాగ్ ఈజ్ క్యాటనరీ షేప్ అంటాం. ఏం షేప్ నానా, క్యాటనరీ షేప్. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ద షేప్ ఆఫ్ ద శాగ్ ఈజ్ క్యాటనరీ షేప్ అనమాట. ఇవన్నీ స్టాండర్డ్ బిట్స్ అనమాట. ఈ స్టాండర్డ్ బిట్స్ మనం బైహార్ట్ చేసేయాలా. బైహార్ట్ చేస్తే దెన్ డెఫినెట్లీగా మీకు మ్యాక్సిమం నాన్ టెక్నికల్, టెక్నికల్ 2 పేపర్స్ ఉంటాయి. ఆబ్వియస్లీ 80 మార్క్స్ పేపర్ అయితే 65 మార్క్స్ టెక్నికల్, 15 మార్క్స్ నాన్ టెక్నికల్. దాని గురించి పెద్ద కష్టపడవసరం లేదు. ఇది నాన్ టెక్నికల్. టెక్నికల్ గురించే మనం ఎక్కువగా ఆలోచించాలి, ఎందుకంటే మోర్ వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఇవే. ఈ టెక్నికల్ పేపర్లో 65 మార్క్స్ క్వశ్చన్లో అప్రాక్సిమేట్లీ మోర్ దాన్ 40 మార్క్స్, 40 మార్క్స్ అనేది అన్ని స్టాండర్డ్ క్వశ్చన్సే మీకు అడుగుతాడు, ఎందుకంటే మీ బేసిక్ లెవెల్ కాబట్టి. ఏమడుగుతాడు, వాట్ ఈజ్ జనరేటింగ్ స్టేషన్, జనరేటింగ్ వోల్టేజ్ ఎంత అంటాడు. జనరేట్ స్టేషన్ జనరేట్ చేసే వోల్టేజ్ ఎంత, 11 kV స్టాండర్డ్ క్వశ్చన్. అక్రాస్ ఇండియా మొత్తంలో హైయెస్ట్ ట్రాన్స్ఫర్ వోల్టేజ్ ఎంత, 765 kV. ఇలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ మనం చెప్పగలుగుతాం ఇక్కడ, ఎందుకంటే మాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి. మీరు ఓన్గా చదివినా కూడా, ఓన్గా చదువుకున్నా కూడా మనం జాబ్ గెటింగ్ చేయొచ్చు, కానీ మీకు ఎక్కువ టైం పట్టేస్తుంది, ఎక్కువ టైం తీసుకుంటుంది. మేము ఆల్రెడీ కొంత ఈ ఫీల్డ్లో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, సో ఈ జోనర్ నుంచి మనకు క్వశ్చన్లు వస్తాయి, ఈ జోనర్ నుంచి క్వశ్చన్లు రావు. సో ఈ జోనర్ నుంచి క్వశ్చన్ రావు కాబట్టి ఈ జోనల్ తగ్గించి ఈ జోనర్ ఎక్కువ చెప్తే మనకి బెటర్ రిజల్ట్ వస్తాయి అని ఒక అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతోనే మనం ముందుకు వెళ్తాం అన్నమాట. ఓకే, సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. తర్వాత శాగ్ ఫార్ములా ఏంటి, శాగ్ ఒక ఫార్ములా ఉంటుందనా, దాని ఎస్ అంటే శాగ్ అనమాట. శాగ్ అంటే మీరు ఏదో అనుకోవద్దండి, కండక్టర్ యొక్క లెంత్ని ఇక్కడ శాగ్ అంటున్నాడు అంతే. ఓకే, శాగ్ ఫార్ములా ఏంటి సార్ అంటే WL²/80. సమ్టైమ్స్ డైరెక్ట్లీ ఆస్కింగ్ ద ఫార్ములా గైస్. కొన్నిసార్లు డైరెక్ట్గా ఫార్ములా అడుగుతాడు, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ శాగ్ అంటాడు. WL²/80. ఇక్కడ W అంటే కండక్టర్ యొక్క వెయిట్. ఓకే, వెయిట్ ఆఫ్ ద కండక్టర్ అని చెప్తాం. కండక్టర్ యొక్క వెయిట్ ఆఫ్ ద కండక్టర్. తర్వాత ఎల్ అంటే స్పాన్ అని చెప్పాక, స్పాన్ లెంత్ అంటే ఏం చెప్పానండి, రెండు పోల్స్ మధ్యన డిస్టెన్స్ని మనం ఏం తీసుకుంటాం, స్పాన్ లెంత్గా తీసుకుంటాము. తర్వాత టీ అంటే టెన్షను. ఓకే, టెన్షన్ అనే కండక్టర్ అని చెప్తాం. ఇప్పుడు ఎగ్జామినేషన్ ఏమవుతాడు, అరే నాన్న స్పాన్ లెంత్ పెరిగితే శాగ్ ఏమవుతుంది అని అడుగుతాడు. సో అసలు శాగ్కి లెంత్కి రిలేషన్ ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్.
ఇది న్యూమినేటర్లో ఉంది, ఇది డినామినేటర్, టెన్షన్ డినామినేటర్లో ఉంది. అంటే సాగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్ స్క్వేర్, లేదా సాగ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ వెయిట్ ఆఫ్ ది కండక్టర్, బట్ సాగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టెన్షన్ అనే కండక్టర్. అంటే లెంత్కిను స్పాన్ లెంత్కి సాగ్ రిలేషన్ డైరెక్ట్లీ రిలేషన్, అంటే అనులోమానుపాతం. అంటే లెంత్ పెరిగితే సాగ్ పెరుగుతుంది, వెయిట్ ఆఫ్ ది కండక్టర్ పెరిగితే సాగ్ పెరుగుతుంది. ఇప్పుడు కండక్టర్ వెయిట్ బాగా పెంచాం అనుకోండి, ఇంకెక్కువ ఏలాడిపోతుంది కండక్టర్, అంతే కదా. కండక్టర్ హెవీ వెయిట్ ఉంది, కండక్టర్ వెయిట్ ఉంది, నువ్వేం చేసావు, 2 పోల్స్ మీద డిస్టెన్స్ 10 మీటర్సే ఉంది, నువ్వు 12 మీటర్స్ పెట్టావు, ఎందుకంటే ఎక్కువ టెన్షన్ ఉండకూడదు కండక్టర్ మీద. కానీ కండక్టర్ వెయిట్ ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంటే ఏమవుతుంది, కండక్టర్ తొందరగా సాగిపోతుంది. కండక్టర్ తొందరగా సాగింది అంటే సాగ్ ఎక్కువైపోతూ ఉంటుంది, ఓకేనా. సో టెన్షన్కి సాగ్ రిలేషన్ ఏంటి, విలోమానుపాతం, దట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. టెన్షన్ పెరిగితే సాగ్ ఏమవుతుంది, ఇలా సింపుల్ క్వశ్చన్స్ మమ్మల్ని అడుగుతాడు, అది సాగ్ నుంచి వస్తుంది. నెక్స్ట్ వన్ ఇన్సులేటర్స్ అమ్మ, ఇది సపరేట్ టాపిక్. అసలు ఇన్సులేటర్ యొక్క పని ఏంటి అని మనకు తెలియాలి. అసలు ఇన్సులేటర్ అంటే ఏంది, వాట్ యూ మీన్ బై ఇన్సులేటర్? ద ఇన్సులేటర్ మీన్స్ విచ్ డస్ నాట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ఇట్. తన గుండా ఎటువంటి ఎలక్ట్రిక్ కరెంట్ పంపించకుండా ఉంటే దాని ఇన్సులేటర్ అంటాం. సో వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సులేటర్? వుడ్ ఇస్ ఇన్సులేటర్, చెక్క, ప్లాస్టిక్ ఈజ్ ఆల్సో గుడ్ ఇన్సులేటర్. ఓకే, సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఇన్సులేటర్స్. సో మన ట్రాన్స్మిషన్ లైన్లో కానీ డిస్ట్రిబ్యూషన్ లైన్లో ఇన్సులేటర్స్ వాడతామా? డెఫినెట్లీ వీ విల్ యూజ్ ద ఇన్సులేటర్స్. ఓకే, సో ఆ ఇన్సులేటర్స్ నుంచి మనకు క్వశ్చన్స్ రావుతాయి. మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఉంటాయి. ఇంకోండి, సపోజ్ దిస్ ఇస్ ద పోల్ తీసుకోండి, దిస్ ఇస్ ద పోల్, ఓకే, అండ్ దిస్ ఇస్ ద క్రాస్ ఆర్మ్ అంటాం. దీన్ని ఏమంటాం నాన్న? క్రాస్ ఆర్మ్. ఓకే, అండ్ వీ హ్యావ్ టు ప్రొవైడ్ ద ఇన్సులేటర్ లైక్ దిస్ మేనర్. ఇలా ఇన్సులేటర్స్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఇన్సులేటర్ బేస్ చేసుకొని మన కండక్టర్ రన్ చేస్తాం. ఆర్వైబి లైక్ దిస్, ఆర్వైబి. ఇక్కడ ఇన్సులేటర్ ఫంక్షన్ ఏంటి? సపోజ్ ఇక్కడ ఇన్సులేటర్ లేదనుకోండి, కండక్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ మొత్తం పోల్కి వచ్చేస్తుంది. ఓకే, అంటే కండక్టర్లో ఉన్న కరెంట్స్ పోల్కి ట్రాన్స్ఫర్ కాకూడదు. అంటే ఇక్కడ ఒక విద్యుత్ నిరోధకం, దట్ మీన్స్ ఇన్సులేటర్ ఉండాలి. సో అక్కడ ఇన్సులేటర్ ప్రొవైడ్ చేస్తాం. అలాగే రెండో ఫంక్షన్ ఏంటంటే ఇన్సులేటర్స్ ఆర్ ఆల్సో యూజ్ టు సపోర్ట్ ద కండక్టర్స్ అంటాడు. అంటే ఇప్పుడు నేను ఇన్సులేటర్స్ వాడలేదు అనుకోండి, ఈ కండక్టర్ త్రూ క్రాస్ ఆర్మ్ దగ్గర పంపించాను అనుకోండి, సపోజ్ విండ్ ప్రెషర్ ఎక్కువ అయింది అనుకోండి, గాలి 2 కండక్టర్లు కలిసిపోతాయి. అలా కలిసిపోకుండా ఏం చేస్తాం, ఈ కండక్టర్ ఇన్సులేటర్ దగ్గర టైట్ చేసేస్తాం, దట్ మీన్స్ కడతాం. కట్టడం వల్ల ఏమవుతుందంటే బాగా విండ్ ప్రెషర్ వచ్చినా కూడా 2 కండక్టర్లు కలవు. 2 కండక్టర్లు కలుస్తున్నాయంటే మీనింగ్ ఏంటి? షార్ట్ సర్క్యూట్ అవుతున్నట్టు. దట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ద ఇన్సులేటర్స్ అనమాట. సో ఇన్సులేటర్స్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఉంటాయి, లైక్ పిన్ ఇన్సులేటర్స్ అండ్ డిస్క్ ఇన్సులేటర్స్, షాక్ ఇన్సులేటర్ అండ్ వన్ మోర్ స్ట్రెయిన్ ఇన్సులేటర్. ఈ ఒక్కొక్క ఇన్సులేటర్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఏ వోల్టేజ్ దగ్గర యూజ్ చేయాలి, ఏ పొజిషన్లో ప్రొవైడ్ చేయాలి, అంటే వెర్టికల్గా ప్రొవైడ్ చేయాలా లేకపోతే హారిజంటల్గా ప్రొవైడ్ చేయాలా, దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ ఉంటాయి. అది ఇన్సులేటర్ నుంచి మనకు వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఓకే, తర్వాత పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్ నుంచి కూడా క్వశ్చన్ రావచ్చు. కంపల్సరీ ఈ రెండింటి నుంచి కంపల్సరీగా 2 క్వశ్చన్స్ పడిపోతాయి మనకి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. అంటే ట్రాన్స్మిషన్ లైన్ క్లాసిఫికేషన్, ట్రాన్స్మిషన్ హౌ మెనీ టైప్స్ అని అడుగుతాడు. దెర్ ఆర్ 3 టైప్స్, షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్, మీడియం, అది టాపిక్ అనమాట పర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్. ఓకే, షార్ట్, మీడియము, లాంగ్ 3 రకాల ట్రాన్స్మిషన్ లైన్ ఉంటాయి. షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే అసలు ట్రాన్స్మిషన్ యొక్క లెంత్ను బట్టి షార్ట్, మీడియం, లాంగ్ అని చెప్పాం. లెంత్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ 80 కిలోమీటర్స్ ఉందనుకోండి షార్ట్ అంటాం, 80 to 160 ఉందనుకోండి మీడియం అంటాం, 160 కిలోమీటర్ కన్నా ఎక్కువగా ఉందనుకోండి లెంత్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ లైన్, దాన్ని లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. ఈ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్ బేస్ చేసుకొని కూడా మనకి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. మనం ఎన్పిడిసిఎల్లో షార్ట్ ట్రాన్స్మిషన్ యొక్క లెంత్ ఎంత అని అడిగాడు, 80 కిలోమీటర్స్. 80 కిలోమీటర్స్ అంటే షార్ట్, 80ని డబల్ చెయ్యి 160 అవుతుంది కదా, అలా గుర్తుపెట్టుకో. మీడియం ట్రాన్స్మిషన్ లైన్ 160 దాటేసిందంటే ఇక లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్. ఇలా పర్ఫార్మెన్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్ లైన్ నుంచి కూడా ఒక 2-3 క్వశ్చన్స్ వస్తాయి. అది మీకు ఇంకా ఇన్డెప్త్గా మీరు వీడియోస్ వాచ్ చేస్తే అర్థమవుతుంది. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ కేబుల్స్. అసలు కేబుల్ అంటే ఏం సార్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ కండక్టర్ ప్లస్ ఇన్సులేటర్స్. కండక్టర్ ప్లస్ ఇన్సులేటర్. అసలు ముందు అండర్ గ్రౌండ్ కేబుల్ లెసన్ డిస్కస్ చేసే ముందు అసలు కండక్టర్ అంటే ఏంటి, వైర్ అంటే ఏంటి, కేబుల్ అంటే ఏంటో డిఫరెన్స్ తెలియాలా. అప్పుడు మాత్రమే నేను కేబుల్స్ గురించి మనకు చెప్పినా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఏంటి, వైర్, దట్ మీన్స్ కండక్టర్ చూద్దాం ఫస్ట్.
దీన్ని బేర్ కండక్టర్ అంటాం. అంటే ఈ బేర్ కండక్టర్స్ మన ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్లో వాడతాం. మీరు ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లైన్ ఎప్పుడైనా చూస్తే కనుక, అబ్జర్వ్ చేస్తే కనుక ఓన్లీ కండక్టర్, దాని మీద ఎటువంటి ఇన్సులేషన్ పూత ఉండదు. ఇన్సులేషన్ మౌంట్ చేసి ఏమి ఉండదు. వాటిని బేర్ కండక్టర్స్ అంటే వితౌట్ ఎనీ ఇన్సులేషన్ ఈస్ కాల్డ్ యాజ్ కండక్టర్స్. ఇన్సులేషన్ పోత అంటూ ఏమి లేకుండా డైరెక్ట్గా ఒక కండక్టర్, దట్ మీన్స్ కండక్టర్ దట్ ఈస్ వితౌట్ ఎనీ ఇన్సులేషన్ ఈస్ కాల్డ్ కండక్టర్ అని చెప్తాం. ఓకే, దిస్ కండక్టర్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిషన్ లైన్ అండ్ యాజ్ వెల్ as డిస్ట్రిబ్యూషన్ లైన్. మరి వైర్ అంటే ఏంటి సార్ అంటే, కండక్టర్ తీసుకుంటాం, దాని మీద టిన్ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తాం. అంటే ఇక్కడ కూడా ఇన్సులేషన్ ఉంటుంది, కానీ అది మరీ మందమైన ఇన్సులేషన్ వాడడం, వెరీ సన్నగా ఉన్న స్మాల్ ఏరియా ఉన్న ఇన్సులేషన్స్ మాత్రమే వాడతాం. వాటిని వైర్ అంటాం. ఈ వైర్లు మనం ఎక్కడ యూజ్ చేస్తాం? హౌస్ వైరింగ్ వాడతాం. హౌస్ వైరింగ్లో కూడా మనం కంపల్సరీగా కేబుల్స్ అనకూడదు, వాటిని వైర్లే అంటారు. కేబుల్కి వైర్కి చాలా డిఫరెన్స్ ఉందండి. వైర్కి కేబుల్కి డిఫరెన్స్ ఏంటంటే, రెండు మీనింగ్ ఆల్మోస్ట్లీ ఒకటే, కానీ చిన్న డిఫరెన్స్ ఉంటుంది. వైర్ వచ్చేసరికి కండక్టర్ తీసుకుంటాం, దాని మీద థిన్ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తాం. కేబుల్ వచ్చేసరికి మళ్ళీ కండక్టర్, దాని మీద థిక్ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఇన్సులేషన్ చాలా మందంగా ఉంటుంది, అదే వైర్కి అయితే చాలా తక్కువగా ఇన్సులేషన్ ఉంటుంది. దట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ద వైర్ అండ్ ఇన్సులేషన్ అని చెప్తాం. ఈ అండర్గ్రౌండ్ కేబుల్స్లో వచ్చేసరికి మనకి యాక్చువల్గా ఎక్కడైతే ఓవర్ హెడ్ లైన్స్ రన్ చేయలేమో, అంటే కొన్ని ఏరియాకి వచ్చేసరికి ఓవర్ హెడ్ లైన్స్ రన్ చేయాలి. అంటే ఓవర్ హెడ్ లైన్స్ అంటే ఏంటి? గాల్లో రన్ చేసే వాటిని ఓవర్ హెడ్ లైన్స్ అంటాం. ఓకే, కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో ఓవర్ హెడ్ లైన్స్ రన్ చేయలేం. ఎలాంటి ప్లేసెస్లో? ఇప్పుడు మనం ట్రాన్స్మిషన్ లైన్ రైల్వే ట్రాక్ క్రాస్ చేయాలి, అలాంటి కండిషన్లో ఓవర్ హెడ్ లైన్స్ చాలా డేంజరస్, అప్పుడు అండర్ గ్రౌండ్కి వెళ్తాం. ఓకే, ఇప్పుడు ఒక సబ్స్టేషన్ కట్టాలి, దట్ మీన్స్ కొన్ని పాపులేటెడ్ ఏరియాస్ ఉంటాయి. అంటే సపోజ్ హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్లో చాలా పాపులేటెడ్ ఏరియాస్ ఉంటాయి. పాపులేటెడ్ ఏరియాస్ మీన్స్ ల్యాండ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అక్కడ మనం ఓవర్ హెడ్ లైన్స్ రన్ చేయలేం. ఒక టవర్ ప్రొవైడ్ చేయాలి కదా, ట్రాన్స్మిషన్ లైన్ రన్ చేయడం ముందు టవర్ వేయాలి కదా. అదే దగ్గరగా ఒక 50 స్క్వేర్ ఫీట్స్ తీసుకుందాం అనుకోండి, ఆ 50 స్క్వేర్ ఫీట్స్కే మనకు దగ్గరగా ఒక 1 crore రూపీస్ ఛార్జ్ చేస్తాడు. అలాంటి కండిషన్లో కూడా అండర్ గ్రౌండ్ కేబుల్స్కి వెళ్తాం. సో దీంట్లో అండర్ గ్రౌండ్ కేబుల్స్లో మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అండర్ గ్రౌండ్ కేబుల్లో మనకు ఒక 5 లేయర్స్ ఉంటాయండి. అంటే మనం సపోజ్ మన హౌసెస్ దగ్గర డిష్ కేబుల్ అంటాం, కొన్ని ఏరియాలో సిటీ కేబుల్ అంటాం. కేబుల్ అయితే ఐడియా ఉంది కదా. సో బ్లాక్ వైర్ ఉంటుంది, ఫస్ట్ దాన్ని రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసేస్తే మనకేమవుతుంది? అల్యూమినియం వైర్ ఉంటుంది, దాన్ని కూడా రిమూవ్ చేసేయండి. మళ్ళీ ఒక వైట్ కలర్ ప్లాస్టిక్ ఉంటుంది, దాన్ని రిమూవ్ చేస్తే దాని లోపల కాపర్ వైర్ ఉంటుంది. ఇది యాక్చువల్గా కేబుల్. అలాగే ఇక్కడ కూడా ఒక 5 లేయర్స్ ఉంటాయి. ఏంది? కండక్టర్, ఇన్సులేషన్ అండ్ మెటాలిక్ షీట్, బెడ్డింగ్, హార్మోనింగ్, సర్వింగ్, మొత్తం ఎన్ని ఇంక్లూడింగ్ కండక్టర్తో కలిపి మొత్తం 6 లేయర్స్ ఉన్నాయి. ఈ 6 లేయర్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఈ 6 లేయర్స్ ఏ మెటీరియల్తో తయారు చేస్తాము అని బేస్ చేసుకొని ఈ అండర్ గ్రౌండ్ కేబుల్స్ మీద టాపిక్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ ఓన్లీ ఇంట్రడక్షన్ చెప్తున్నాం కాబట్టి ఇన్డెప్త్గా వెళ్ళట్లేదమ్మా. ఇన్డెప్త్గా వెళ్తున్నప్పుడు ఆ ఇన్సులేటర్, ఆ లేయర్స్ యొక్క పని ఏంటి, ఫంక్షన్ ఏంటి, ఆ ఇన్సులేటర్ ఏ మెటీరియల్ తయారు చేస్తాం, ఇంకొంచెం ముందుకు వెళ్తాం అనమాట. అది అండర్ గ్రౌండ్ కేబుల్స్. అండర్ గ్రౌండ్ కేబుల్స్ కూడా ట్రాన్స్కో అండ్ ఎస్పీడీసీఎల్ నుంచి 1 మార్క్ అడిగాడు. ఓకే, సో ఇవి ట్రాన్స్మిషన్ లైన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ లైన్స్కి వెళ్తాం. ట్రాన్స్ఫర్ చేసేసాం పవర్ని, తర్వాత ఆ పవర్ని ఏం చేయాలి? స్టెప్ డౌన్ చేసి డిస్ట్రిబ్యూషన్ లైన్కి ఇవ్వాలి. ఎలా స్టెప్ డౌన్ చేస్తాం? వోల్టేజ్ని విత్ హెల్ప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా. ఇట్స్ క్లియర్ మై పాయింట్. ఈ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ కూడా దెర్ ఆర్ 2 టైప్స్ ఉంటాయన్నమాట. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ దెర్ ఆర్ 2 టైప్స్ అనమాట. వన్ ఈజ్ ద ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లైన్ అంటాం, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లైన్. ఓకే, సెకండ్ వన్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లైన్ అంటాం. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లైన్, ప్రైమరీ అండ్ సెకండరీ. ఇప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ సపోజ్ దిస్ ఇస్ అ ట్రాన్స్మిషన్ లైన్ అనుకోండి. ఇక్కడ లైన్ టు లైన్ మనం మెయింటైన్ చేసే వోల్టేజ్ 132 kV అనుకోండి. ఇక్కడ మనం ఒక ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్ చేస్తాం. ఈ ట్రాన్స్ఫర్ ఏం చేస్తుంది? ఈ 33 kVని ఓకే 11 kVగా స్టెప్ డౌన్ చేస్తుంది. 11 kVగా స్టెప్ డౌన్ చేస్తుంది. దీన్ని ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లైన్గా అంటాం, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లైన్. ఈ ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లైన్లో మనం మెయింటైన్ చేసే వోల్టేజ్ 11 kV లేదా 33 kV. అది డిపెండ్స్ అపాన్ ద లోడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. 11 kV లేదా 33 kV అడుగుతాడు. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ లైన్స్ యొక్క వోల్టేజ్ ఎంత? 11 kV లేదా 33 kV, 11 kV ఆర్ 33 kV. తర్వాత యాక్చువల్గా ఒక సింగిల్ ఫేస్ కన్జ్యూమర్కి ఎంత కావాలి? 230 volts.
అది 3 ఫేజ్ కన్సూమర్కి వచ్చేసరికి 440 వోల్ట్స్. మళ్ళీ ఈ యొక్క వోల్టేజ్ని ఏం చేయాలి, మళ్ళీ ఒక ట్రాన్స్ఫార్మర్ యూస్ చేసి మళ్ళీ ఈ వోల్టేజ్ స్టెప్ డౌన్ చేయడం స్టార్ట్ చేస్తాం. స్టెప్ డౌన్. సో వీటిని ఏమంటాం అంటే సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లైన్ అంటాం. సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లైన్ అంటాం. ఈ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లైన్లో జాగ్రత్త వినాలి బాయ్స్. ఈ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లైన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి సార్, ఇప్పుడు మనకి రూరల్ పల్లెటూరులోనూ కానీ సిటీలో కానీ ఒక సబ్స్టేషన్ ఉంటుంది. ఉంటుందా లేదా నాన్న? సబ్స్టేషన్ చూసారా? అది ప్రైమరీ సబ్స్టేషన్ అనమాట. ప్రైమరీ సబ్స్టేషన్. ఎందుకంటే మన విలేజ్ పక్కన ఉన్నాయన్నీ అవన్నీ డిస్ట్రిబ్యూషన్ సబ్స్టేషన్సే. గేట్ మీద రాస్తాడు. సో ఏం రాస్తాడు, 66 kV బై ఒక సబ్స్టేషన్ గేట్ మీద 66 kV బై 11 kV అని రాస్తాడు. లేదా 33 kV బై 11 kV అని రాస్తాడు. అంటే ఇన్పుట్ 33 kV, అవుట్పుట్ 11 kV. అంటే అక్కడ వోల్టేజ్ ఏమైంది, స్టెప్ డౌన్ అవుతుంది. ఎక్కడైతే స్టెప్ డౌన్ మనకి ఇండికేషన్ చేస్తున్నామో అది డిస్ట్రిబ్యూషన్ లైన్గా తీసుకుంటాం. తర్వాత మనం రోడ్డు మీద పక్కన నడుచుకుంటూ వెళ్తే ట్రాన్స్ఫార్మర్స్ కనబడతాయి. పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ అంటాం. అంటే ఏంటంటే 2 పోల్స్ ఉంటాయి, దాని మీద ఒక అడ్డ పోల్ వేస్తాం, దాని మీద ఒక ట్రాన్స్ఫార్మర్ ప్రొవైడ్ చేస్తాం. దీన్ని పోల్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్స్ అంటాం. ప్లింత్ మౌంటెడ్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, సిమెంట్ దిమ్మ కట్టి దాని మీద ట్రాన్స్ఫార్మర్ పెట్టడం. అంటే మనం అలాంటి ట్రాన్స్ఫార్మర్ చూసుంటాం కదా, అక్కడ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ లైన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, దీని యొక్క ఇన్పుట్ ఎంత, 11 kV తీసుకోండి. 11 kV. అవుట్పుట్ ఏం తీసుకుంటాం, 440 వోల్ట్స్ తీసుకుంటాం. 440 వోల్ట్స్ 3 ఫేజ్ సప్లయా, సింగిల్ ఫేజ్ సప్లయా? 3 ఫేజ్ సప్లై. ఓకే, దీన్ని మనం డిస్ట్రిబ్యూషన్ లైన్ అంటాం. డిస్ట్రిబ్యూషన్ లైన్స్ మళ్ళీ 3 టైప్స్ అని తీసుకుంటాం. Distribution depends upon the connections బట్టి there are 3 types. One is the radial distribution system, ring main distribution system and interconnected distribution system. Depends upon the connection. అసలు డిస్ట్రిబ్యూషన్ లైన్ అంటే ఏంటి, ఫీడర్ అంటే ఏంటి, సర్వీస్ లైన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం వీడియో క్లాసెస్లో మేము ఆల్రెడీ చెప్పాము. ఒకసారి అవి చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, ఇది ఓవరాల్గా మనకి పవర్ సిస్టంలో టాపిక్ వైజ్ లెసన్స్ అండ్ వెయిటేజెస్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి కూడా డెఫినెట్లీగా పాస్ట్ 3 ఎగ్జామ్ నుంచి డెఫినెట్లీగా 1 మార్క్ కంపల్సరీగా వస్తుంది అన్న. అంటే మనం ఈజీ క్యాలిక్యులేషన్స్ మనకు అర్థమవుతున్నాయి ఇక్కడ. సో జనరేషన్ నుంచి దగ్గర అప్రాక్స్ 4 మార్క్స్ వేసుకుందాం అప్రాక్సిమేట్లీ. ట్రాన్స్మిషన్ లైన్ నుంచి ఒక 4 మార్కులు వేసుకుందాం, లేదా 3 మార్క్స్ వేసుకుందాం, 7. డిస్ట్రిబ్యూషన్ లైన్ నుంచి కంపల్సరీగా 1 మార్కు. మొత్తం ఎన్ని మార్కులు, 8 మార్క్స్ కంపల్సరీగా ప్రతి ఎగ్జామ్ నుంచి ప్రతి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. కాబట్టి దిస్ వెరీ ఇంపార్టెంట్ పవర్ సిస్టమ్స్. ఓకే, రేపొద్దున మీకు JLM జాబ్ వచ్చి మీరు వర్క్ చేసేది కూడా ఈ పవర్ సిస్టమ్ సబ్స్టేషన్లోనే వర్క్ చేస్తారు. ఓకే, ఐ హోప్ టు అండర్స్టాండ్ దిస్ పవర్ సిస్టమ్. అంటే ఇక్కడ మనం ఇన్ డెప్త్ సబ్జెక్ట్కి ఏం చెప్పట్లేదు, కానీ వాట్ ఈజ్ వాట్ అని మినిమం ఒక ఐడియా కోసం ఈ వీడియో తీస్తున్నాం అనమాట. అంటే అలాగే ప్రతి సబ్జెక్ట్కి కొన్ని వీడియోస్ తీస్తాం. అంటే కొంతమంది ఏమనుకుంటే మనం ఐటీఐలో పెద్దగా ఏం చదవలేదు కదా, ఇక్కడ మనకి అర్థం అవుతాయో లేదో అని కొంతమంది డైనమోలో ఉంటారు. ఓకే, సో కోచింగ్ అయితే వెళ్తాము, వాళ్ళు ఏదో వాళ్ళు ఇంగ్లీష్ చెప్తారంట. కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నీ తీర్చేయడాకే మేము ఈ ప్రోమో వీడియోస్ ప్లాన్ చేసాం అనమాట. ఓకే, చాలామంది మా దగ్గర అప్రాక్సిమేట్లీ 2000+ మంది కోచింగ్ తీసుకున్నారు. దాంట్లో 10% అంటే 200 to 300 ఇన్ బిట్వీన్ చాలామంది జాబ్లు వచ్చినాయి. 10% జాబ్లు వచ్చిందంటే ఇట్స్ వెరీ వెరీ అప్రిషియేషన్ పాయింట్ అనమాట అది. ఓకే, సో మేము చెప్పేది ఏంటంటే మీరు చదివే ఒక పవర్ సిస్టమ్ సబ్జెక్ట్ ఉంది, దీన్ని నీవు ఓన్గా చదవగలుగుతాం. ప్రతి ఓడికి చదివే స్కిల్స్ ఉంటాయి. ఓన్గా ఈ పవర్ సిస్టమ్ని మీరు వౌండప్ చేసుకోవడానికి చదువుకోవాలి అనుకుంటే దగ్గరగా ఒక 2 months 3 months టైం పడుతుంది ఒక్క సబ్జెక్ట్కి. ఎందుకంటే మీకు ఐటీఐలో పెద్దగా చెప్పరు, మాకు తెలుసు ఆ విషయం. కొంతమంది డైరెక్ట్గా కొంత అమౌంట్ ఇచ్చేసి తెచ్చుకుంటాం సర్టిఫికేట్స్. ఇలా డిఫరెంట్ జోనర్స్ ఉంటారు మీ దాంట్లో. అయితే మేము అందరినీ అని అంట్లా కొంతమంది అలా ఉంటుంది. సో కానీ మీరు చదవటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది, దాన్ని మేము షార్ట్ చేసి చెప్తాం అనమాట ఇక. ఓకే, సో దిస్ ఈస్ ద వే ఆఫ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఆస్కింగ్ ఫ్రమ్ పవర్ సిస్టమ్ అనమాట. సో మనకి 8 మార్క్స్ మినిమం 5 వస్తాయండి గ్యారంటీగా. ఇవి గ్యారంటీ మార్క్స్, లేదా ఇంకా ఎగ్జామినర్ని బట్టి అది 8 మార్క్స్ కూడా మూవ్ కావచ్చు. 8 మార్క్స్ కూడా మూవ్ కావచ్చు. మళ్ళీ ఫైనల్ కన్క్లూజన్ నేను చెప్పేది ఏంటంటే, నోటిఫికేషన్ పడిన తర్వాత కోచింగ్ తీసుకుంటే జాబులు రావు గ్యారంటీ. చాలామంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ తీసుకుందాంలే అంటారు. అక్కడ టైం డ్యూరేషన్ సరిపోదు.
30 డేస్ కన్నా 30 to 45 డేస్ కన్నా ఎక్కువ ఉండదు ఆ టైం డ్యూరేషన్. దీంట్లో మేము 10 చాప్టర్స్ చెప్పాలి. ఆ 10 చాప్టర్స్ మీకు అర్థం కావాలి, దాని మీద కొన్ని టెస్టులు కండక్ట్ చేయాలి. సో ఆ టైం సరిపోదు. ఇప్పుడు మీరు ఆన్లైన్ సిరీస్ తీసుకుంటే దీంట్లో ఆల్రెడీ రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ వాచ్ సో మెనీ టైమ్స్. ఎన్నిసార్లు చూడొచ్చు, మీకు ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చూడొచ్చు. ఓకే, మేము ఆఫ్లైన్ ఎలా చెప్పామో అలాగే ఆన్లైన్లో కూడా చాలా స్లోగా మూవ్ అవుతాం. కంప్లీట్ తెలుగు వర్షనే ఉంటుంది, కానీ నోట్స్ ఇవ్వడం మట్టికి ఇంగ్లీష్లో ఇస్తాం. అంటే 2 లాంగ్వేజెస్కి మనకు అర్థం కావాలి. దట్ ఈస్ ద వన్ రీజన్ అనమాట. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానమ్మా, ఇదే లాస్ట్ టైం జేఎల్ఎం పడ్డాం, ఇంకా మ్యాక్సిమం పడవు. 2500+ పోస్టులు పడుతున్నాయి టీఎస్ ఎన్పిడిసిఎల్లో. ఎస్పిడిసిఎల్లో పోస్టులు ఉన్నాయో లేదో కూడా ఇంతవరకు తెలియదు, అది గవర్నమెంట్ చేతిలో ఉంది. సో మళ్ళీ ఇదే జేఎల్ఎం పోస్టులు మళ్ళీ పడాలంటే అప్రాక్సిమేట్లీ 10 to 15 years దాకా టైం పడుతుంది. దిస్ ఆర్ లాస్ట్ గోల్డెన్ ఆపర్చునిటీ. దీని సువర్ణ అవకాశం, దీన్ని అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఎవరైతే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఒక్క 3 months కష్టపడండి. ఎందుకంటే అనఫిషియల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో కూడా ఈ 2500 పోస్టులు క్లియర్ అయిపోయింది. ఈ కరోనా మీద ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో ఒక 1 month 2 months డిలే అవుతుందేమో నోటిఫికేషన్కి. బట్ నోటిఫికేషన్ పడ్డమటికి పక్కా. ఓకే, లేకపోతే మేము ఇంత టైం వేస్ట్ చేసుకొని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, ఎవరైతే నేను ట్రాన్స్కోకి క్లాస్ చెప్పాను, ఎన్పిడిసిఎల్ ఎస్పిడి క్లాస్ చెప్పాను. చాలామంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నాకు కాల్ చేస్తారు, రిజల్ట్ వచ్చిన తర్వాత కాల్ చేస్తారు, సార్ నా డిస్టిక్లో 8th పొజిషన్లో ఉన్నాను సార్, ఇంకొక 2 మార్కులు ఉంటుంటే నాకు జాబ్ వచ్చేది. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు వచ్చింది అవకాశం. సో టాప్ 6 members ఆల్రెడీ రిక్రూట్ అయిపోయారు, వాళ్ళు హ్యాపీగా జాబులు చేసుకుంటున్నారు. ఓకే, టాప్ 6 members వెళ్ళిపోయారు, ఇంకా 8th పొజిషన్లో ఉన్నాడు, 1st పొజిషన్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ మీరు నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి. ఓకే, కొంచెం తెలివిగా ఆలోచించండి, కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోండి. ఓకే, యాప్ ఆన్లైన్ క్లాసెస్ మీకు ఏ చిన్న డౌట్స్ ఉన్నా మా పర్సనల్ నెంబర్స్ మీ దగ్గర ఉంటాయి, మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు, మీకున్న డౌట్స్ అడగవచ్చు, ఆ డౌట్స్ కూడా మేము క్లారిఫై చేస్తాం. ఓకే, వన్స్ అగైన్ మీరు సాయి మీద యూట్యూబ్ ఛానల్ సాయి మీద ఈసెట్ లో ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి, వీటిని వాచ్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియోస్ అన్నీ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ రిక్వెస్ట్, డౌన్లోడ్ ద యాప్ saimeda.in. ఈ saimeda.in యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మాకు ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటే నెంబర్స్ ఫోన్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది మా కోఆర్డినేటర్స్ మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ అందరూ కూడా డౌన్లోడ్ ప్లే స్టోర్లోకి వెళ్ళి saimeda.in అని టైప్ చేస్తే అక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మా దగ్గర ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అది మీకు ఆ ఫీజెస్ డీటెయిల్స్ అవి నేను చెప్తారు. యూట్యూబ్ ఛానల్ వచ్చేసరికి సాయి మీద ఈసెట్, దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక గంట కొట్టండి. రైటా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్ టీఎస్ ఎన్పిసిఎల్. రెడీగా ఉండండి, 2500+ పోస్టులు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.